అరే నువ్వు ఫస్ట్ టైం థియేటర్లో చూస్తున్నప్పుడు సాంగ్ అంతా అయిపోయి లాస్ట్లో ఇద్దరు ఇలా చూసుకుంటారు చూడు, అబ్సల్యూట్ బెస్ట్. ఎందుకంటే అందులో బాబు ఎంజాయ్స్, ఆ స్టెప్స్ మనం ఎంజాయ్స్, అందరూ ఎంజాయ్స్. అయ్యి బాబోయ్, షీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ అండ్ షీ ఈజ్ అ బ్లెస్సింగ్ టు దిస్ ఇండస్ట్రీ. వచ్చే ఈలోక అన్నప్పుడు ఇలా 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 అది చాలా బేసిక్ స్టెప్, కానీ ఎన్టీఆర్ చేస్తే భలే ఉంటుంది స్క్రీన్ మీద. అన్నా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెప్తా. అండ్ తమిళ అంటే ఎట్లా మీరు ఆల్రెడీ చూసినట్టే ఈరోజు మేము బెస్ట్ డ్యాన్స్ సాంగ్స్ ఆఫ్ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. మా ఫేవరెట్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు సినిమాల్లో డ్యాన్స్ నెంబర్స్, ప్రిడామినెంట్లీ ఈరోజు డ్యాన్సులు, డ్యాన్స్ కొరియోగ్రఫీలు, మన హీరోల డ్యాన్సులు, ఆ డ్యాన్స్ నెంబర్స్, వాటి గురించి మాట్లాడుకుంటాం అనమాట. సో ఆఫ్ కోర్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ ది ఇండస్ట్రీ టు హ్యావ్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ బెస్ట్ డాన్సర్స్. ఎస్. సో ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆబ్వియస్లీ ఎంత మాట్లాడుకోవాలి కాబట్టి కొన్ని మర్చిపోవచ్చు, అవేంటో మీరు కమెంట్ చేసేద్దరు కానీ. అండ్ ఆల్సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మన ప్లేలిస్ట్ చూడండి, సోది చెప్తే ప్లేలిస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రణయ్ వర్మ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? సో నేను నీ దగ్గరికి వచ్చి ఫస్ట్ డ్యాన్స్ సాంగ్ అంటే నా థాట్ క్లియర్గా చెప్పేస్తా. ఇప్పుడు మన తెలుగు కమర్షియల్ ఫార్మాట్ తీసుకుంటే సెకండ్ హాఫ్లో డ్యూయెట్ వస్తుంది, ఎస్, డ్యాన్స్ డ్యూయెట్. ఎస్. సో అలాంటి అలా ఆ జోన్లో ఆలోచిస్తే వాట్స్ యువర్ ఫేవరెట్ డ్యాన్స్ సాంగ్ ఇన్ తెలుగు సినిమా అంటే నువ్వేమంటావు? ఒక్కటే చెప్పాలంటే కష్టం రా, కానీ అలా అడిగితే నాకు ఎందుకో స్టార్ట్ విత్ సంథింగ్ ఐ స్టార్ట్ ఫర్. సో ఇదే నాకు ఫస్ట్ అని కాదు రే, నాకు ఏం వచ్చిందో తెలుసా ఐడియా. వెన్ ఐ వెంట కొంచెం చైల్డ్హుడ్ అది వెళ్తే చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్నాం ఫ్రమ్ పోకిరి. అందులో బిట్ ఉంటది, బాబు లుంగి వేసుకుని అలా ఉంటుంది చూడు, దట్ ఈస్ ప్రాపర్. లైక్ అది నాకు ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు అట్ దిస్ మూమెంట్ ఆ స్ట్రైక్ అయింది నాకు. చూడొద్దంటున్నా చూస్తున్నావు, అది ఆ బిట్ ఇలా ఇలా వేస్తాడు బాబు, అలా అలా ఆ స్టెప్లు వేయాల్సిన బాబు సరేలే రికవర్లో వేయడు మళ్ళీ, అది మైండ్ బ్లాక్. ఎగ్జాక్ట్లీ. గాట్ ఇట్. అంటే నాకేంటంటే మెయిన్లీ బాబు లాంటి లైక్ చార్మింగ్ హీరో, క్లాస్ హీరో లుంగి కట్టుకుని మాస్లోకి దిగితే అది వేరేది. డాన్సర్ అనుకుని డాన్స్ చేయాలనిపిస్తుంది అంతే. అది బేసిక్గా డ్యాన్స్ నెంబర్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేవి ఏంట్రా అంటే 2000s, ఎర్లీ 2000sలో దీస్ పీపుల్ యాక్చువల్లీ రీడిఫైన్డ్ ఇట్ ఫర్ మీ. ఎర్లీ 2000s అంటే ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్తానంటే నాకు బాగా గుర్తొచ్చేది చిరంజీవి గారి సాంగ్స్ ఉంటాయి కొన్ని. ఓకే, ఇట్ స్టార్ట్స్ విత్ కొడితే కొట్టాలి రే 6 కొట్టాలి, దాయి దాయి దామ్మ, ఇంకా అదే ట్యాగోర్లో వేయని స్టెప్. సో ఇవన్నీ ఇవి అనిపిస్తాయి అన్నమాట. రామ చిలకమ్మ ఇవన్నీ అనిపిస్తాయి. అండ్ మనం ముందు జనరేషన్కి డ్యాన్స్ అంటే ఎవరు? చిరు. అంతే. చిరు అంటే డ్యాన్స్ అంటే చిరు. అండ్ అప్పట్లోనే చిరు హీ బ్రాట్ ఇన్ సమ్ స్టైల్స్ టు ది డ్యాన్స్ కమ్యూనిటీ. అండ్ ఒకటి చెప్పాలంటే, ఆనెస్ట్లీ చెప్పాలంటే, బికాజ్ వీ హ్యాడ్ ఏ డాన్సర్ లైక్ చిరంజీవి గారు లాంటి ఆయన ఉండడం వల్లే ఇప్పుడు ఈ జనరేషన్ హీరోస్లో ఇంతమంది డాన్సర్స్ వచ్చారు అని నాకు అనిపిస్తుంది అనమాట. ట్రూ. అండ్ ఇంకా ఆనెస్ట్లీ చెప్పాలంటే చిరు సార్ ఫ్యామిలీ నుంచే వీ హ్యావ్ అల్లు అర్జున్, వీ హ్యావ్ సాయి ధరమ్ తేజ్, వీ హ్యావ్ రామ్ చరణ్, వీళ్ళందరూ ఉన్నారు. సో అసలు దాయి దాయి దామా ఈజ్ ఎ ఫెనామినన్ రా. అది ఇప్పటికీ పాప్ కల్చరే. మొన్న వచ్చిన గేమ్ చేంజర్లో ఉందా స్టెప్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక స్టెప్తో నువ్వు ఇంత యుఫోరియా క్రియేట్ చేయొచ్చా? అదే ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, 1-2 years మాట్లాడుకోవడం గొప్ప రే. నీ బిజీ లైఫ్లో నువ్వు ఒక దాన్ని గుర్తెట్టుకోవడమే కష్టం. అలాంటిది ఇన్ని సంవత్సరాలు స్టెప్ని గుర్తుపెట్టుకున్నారంటే మరి ఇట్ ఈస్ లారెన్స్ కదా. లారెన్స్ నాకు లారెన్స్ కొరియోగ్రఫీ చాలా ఇష్టం రా, మాడతాను నేను దాని గురించి. ఆ మనిషి మామూలుడు కాదు.
నుంచో 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 సొంత కాళ్ళ పైన నువ్వు లారెన్స్ కరెక్ట్ నర్వ్స్ టచ్ చేస్తాడు డాన్స్ దగ్గర. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కొరియోగ్రాఫర్స్. విల్ కమ్ బ్యాక్ టు దట్. నువ్వు ఫస్ట్ ట్రై చేసిన చిరు స్టెప్ ఏంటో గుర్తుందా? దాయిదామా బ్రో, దాయిదామే. ఇట్స్ బ్యాడ్ క్వశ్చన్ టు ఆస్క్ అంట. వెరీ బ్యాడ్. ఏ తర్వాత ఏమొస్తుంది అంటే బియ్య వస్తుంది. ఏ స్టెప్ ఏమంటే దాయిదామే వేసాం. అసలు రెడ్ టీ షర్ట్, బండ షూస్, చిరు బండ షూస్ లైక్ ఎంత ఉంటాయి, బూట్స్. అసలు ఆ బూట్ కూడా నీకు చాలా యాడ్ చేస్తుంది స్టెప్కి. ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటారేమో కానీ బూట్ ఇలా ఉంటుందిరా. అది ఇలా వేసినప్పుడు బూట్ కూడా ఇలా అంటూ ఉంటుంది. ఇటు బూట్ కూడా డాన్స్ అవుతుంది. అరే మళ్ళీ అదే స్టెప్ని ట్యాగోర్ సినిమాలో సునీల్ వేస్తాడు రా. అది కాల్ బ్యాక్. సరే ఆ కాల్ బ్యాకే లేదా కాల్ బ్యాక్ అంటారు. మామూలు రెఫరెన్స్ కాదు అది. క్రేజీ. పిక్ వన్ చిరంజీవి సాంగ్. ఓకే, నువ్వు చూసినట్లో మొత్తం ఆయన కెరియర్లో కాదు, నువ్వు చూసినట్లో ఎట్ దిస్ మూమెంట్ ఏం గుర్తొస్తుంది? చిరు డ్యాన్స్, ప్రాపర్ చిరు అంటే నాకు 2 songs గుర్తొస్తాయి. మై మోస్ట్ ఫేవరెట్ చిరు, డాన్సింగ్ చిరు అంటే ఒకటి ఆట కావాలా పాట కావాలా, 2 నా పేరే కాంచనమాల. ఓకే, ఆట కావాలా చిరు ఈజ్ ఎవ్రీథింగ్. ఒక స్టెప్ అంటే స్వీట్ కావాలా అని ఉంటుంది చూడు, అది కావాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా. అరే కొన్ని సాంగ్స్ ఫుల్ తీన్మార్ ఉండకుండా కొంచెం ఫోక్ బీట్ మిక్స్ కొడతారు. ఇది నాకు చాలా చాలా ఇష్టం, భలే ఉంటాయి అసలు. అండ్ ఇంకోటి చెప్తారా, నేను ఇక్కడే ఐటమ్ సాంగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోం, ఎందుకంటే ఇంకో వీడియో ఉంది ఆల్రెడీ. ఐటమ్ సాంగ్స్ గురించి వీడియో మేము చేసాము, మాట్లాడుకోవచ్చు మాట్లాడకపోవచ్చు, బట్ టచ్ చేస్తాం, కొంచెం టచ్ చేస్తాం ఆబ్వియస్లీ. కానీ ఆ చిరులో అంటే ఆట కావాలా పాట కావాలా, పాట ఎందుకు మ్యాజికల్ ఉంటుందంటే యూ గెట్ బోత్ చిరుస్. వన్ ఈజ్ డీసెంట్ చిరు అండ్ అనదర్ వన్ ఈజ్ ఫుల్ మాస్ చిరు. అండ్ నేను ఒకటి అంటారా, ఈ తండ్రి కొడుకులు ఎప్పుడైతే లుంగి కట్టి లుంగి పైకెత్తే నిక్కర కనిపించిందో లోపల సచ్చిందేరా, ఖతం, థియేటర్ ఖతం, మెంటలెక్కిస్తారు అసలు. ఆ లుక్ కూడా భలే క్యారీ చేస్తారు వాళ్ళు, లోపల నెట్ బనేలు ఇదంతా బాగుంటుంది. నాకు ఇది నువ్వు ఇప్పుడు చిరు సాంగ్స్ గురించి ఇదంతా మాట్లాడుకుంటుంటే కొంచెం మొన్న చెరువు నుంచి వేరే హీరోకి వెళ్తా, వేరే సాంగ్. దిస్ ఈజ్ ఎ ప్రాపర్ డ్యూయట్, డ్యాన్స్ నెంబర్ కాదు, బట్ దాన్ని రిలీజ్ అయింది. ఒక తాత వైబ్ అవుతాడు ఆ సాంగ్కి. నాకు ఎవరైనా పెద్దోళ్ళు ఒక సాంగ్కి వైబ్ అవుతున్నారంటే పిచ్చిష్టం. దట్ ఈస్ సినిమా టు మీ. ఓకే, చెన్నకేశ్వర రెడ్డి నరసింహనాయుడు ఎదురా రీమేక్ అయింది, పెద్ద హిట్ రా బాలయ్య బాబుది. ఎన్ని హిట్లే. చెన్నకేశ్వర రెడ్డి రిలీజ్ అయింది, శ్రేయా హీరోయిన్. అదేరా హాయ్ 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 నువ్వు నాకు నచ్చావు. చెన్నకేశ్వర రెడ్డి కాదనుకుంటా, మేము భయపడుతున్నాం, చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధం అదే తప్పు పేరు చెప్పేస్తాం. సారీ గైస్, పేరు మర్చిపోయాం. కొంచెం విజేంద్ర వర్మ కాదు, అస్సలు కాదు. విజేంద్ర వర్మ ఎందుకు రిలీజ్ అవుద్ది? విజేంద్ర వర్మ కాదు, సారీ గైస్, లక్ష్మీ నరసింహ కాదురా బాబు. చెన్నకేశ్వర రెడ్డి అనుకుంటున్నాను. నరసింహనాయుడు చెన్నకేశ్వర రెడ్డి అనుకుంటున్నాను నేను. కంపు చేస్తాను. నేను ఇంకా చెప్తా, ప్రొడ్యూసర్ ఇస్ బెల్లంకొండ. అదంతా శ్రేయా హీరోయిన్. ఒక తాత, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రా, పోలో ఎల్లో టీ షర్ట్ వేసుకుని రిలీజ్కి వెళ్ళి కింద క్యూట్ స్టెప్లు వేస్తుంటాడు రా. దాని పేరు ఎల్లో. కానీ వాళ్ళకి అదే కదరా మరి, వాళ్ళు చూసే వైబ్ అయ్యారు. వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండిపోతారు, ఎవడేమనుకుంటాడో ఇదా అని చెప్పి. వాళ్ళు ఎప్పుడైతే అలాగ వచ్చేసి, ఇంకా ఇప్పుడు మనం కుర్రోళ్ళు మనం ఓకే చిల్లు ఏదైనా ఓకే, కొంతమంది సంగీతుల్లో కొంచెం బయటకు వస్తుంది. అది భలే ఇష్టం రా వాళ్ళు, ముసలోళ్ళు డాన్స్ చేస్తే, పెద్దోళ్ళు మెయిన్లీ క్రేజీ ఉంటుంది. లెట్ us come to this generation heroes. I want to start with one guy అంటే ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో డ్యాన్స్ అంటే మన ఏజ్ వాళ్ళకి హీ ఈస్ ద ఫేవరెట్ ఫర్ మెనీ, బన్నీ అన్న. సో బన్నీ హీ స్టార్టెడ్ వెన్ హీ కేమ్ గంగోత్రి, తర్వాత ఆర్య ఇవన్నీ మొదలెట్టినప్పుడు ఆర్యాలో వేస్తాడు రా. ఆర్యాతోనే మెయిన్లీ యూ రాక్ మై వరల్డ్ పాట అసలు ఎక్కడ ఆగదు, ఆయాసం అవుతుంది పాట అంటే. యూ రాక్ మై వరల్డ్ అండ్ ఫీల్ మై లవ్లో మధ్యలో బిట్స్ ఉంటాయి.
టిన్ 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 టిన్. సో ఈ బిట్స్ వచ్చినప్పుడు బన్నీ డ్యాన్స్ అంటే అక్కడ బయటపడుతుంది. ఎక్కడో డాడీలో చిన్న కేమియో చేసినప్పుడు ఏదో కొంచెం అనిపించింది, మళ్ళీ ఇక్కడ బయటపడుతుంది. ఏం ఇంప్రెషన్ రా, మామూలు ఇంప్రెషన్తో దిగలేదు. క్రేజీ మామూలు ఇంప్రెషన్ కాదు అసలు. అండ్ యూ రాక్ మై వరల్డ్లో చేస్తారా ఏదో ఆ పాట కూడా స్టెరాయిడ్స్ మీద వెళ్తున్నట్టు ఉంటుంది, ఉంటుంది ఆ సాంగ్. ఒకసారి స్కూల్లో ఎప్పుడో ఏదో దేనికో టాలెంట్ షోకో దేనికో ఫేర్వెల్కో దేనికోరా సంథింగ్ సాంగ్స్ దేనికి డ్యాన్స్ చేద్దాం అది ఇది అనుకుంటే యూరోప్ మై వరల్డ్ పెట్టారు. ఇవి వినేసి నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోయాం. ఎలా వేస్తావు దాంట్లో నీకు తెలియదు, కష్టం అది, వెరీ టఫ్. మేము ముగ్గురు డ్యాన్స్ చేద్దాం అనుకున్నాం రా, కష్టం. సోలో అయితే పని అవుద్ది. ఎప్పుడు ముగ్గురు వేసుకోవాలన్నప్పుడు కోఆర్డినేషన్, స్టెప్ అని వెళ్ళాలి. యూరోప్ మై వరల్డ్ అలాగా అదొక గ్యాప్ ఉండదు నీకు, ఒక్కసారి మర్చిపో ఖతం. సో అలాగనమాట, ఒక్కళ్ళు ఉంటే కొంచెం చేయొచ్చు. నేను చూసా వీడియో. నేను కాలేజీలో హాస్టల్ ఫ్రెషర్స్కి సోలో పర్ఫార్మెన్స్ చేయాలంటే మా ఫ్రెండ్ భరద్వాజ్ అని ఒకడు ఉంటాడు, వాడు చెస్ ప్లేయర్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, మర్చిపోయిన కాంటాక్ట్లో లేము. వాడు ఈ పాటే చేసారా, ఎక్కడ ఆగదు పాట, డాన్స్ చేస్తూనే ఉండాలి. ఓకే ఇంట్రెస్టింగ్, మనకు థాట్ రాకూడదు, చేస్తూనే ఉండాలని చెప్పి అదే కదా అలా స్టార్ట్ చేసి ఎటో పోయింది. క్రేజీ భలే వర్కౌట్ అయింది అసలు ఆ రోజు, సూపర్. నేను అసలు నాకు అల్లు అర్జున్ డాన్స్ అంటే ఓకే, అట్టంటోడే ఎట్టంటోడే దేశముదురు బన్నీ ఇవన్నీ ఉన్నాయి రా, ఇదంతా ఓకే సూపర్ డాన్సర్ అది ఇది అనిపించుకున్నాడు. ఎక్కడైతే కసిబిడ్డ ఇంక వేరే రేంజ్ అనిపించిందంటే ఆర్యా టూ ఆల్బమే పీక్స్. అంటే ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయిన సాంగ్ ఉంది, ఉప్పిరంత ప్రేమకు సాంగ్ ఉందా, నార్మల్ స్లో సాంగ్, రఘు మాస్టర్ స్లో మెలడీ అది, దాంట్లో ఇన్ని స్టెప్లు ఇచ్చా ఇలా అనుకుంటూ సైకిల్ చేస్తాడు, టీ-షర్ట్ తెస్తాడు, దిస్ వన్ అదే వేస్తాడు ఇలా కాళ్ళు. స్లో సాంగ్ లో అలా ఎలా పెట్టారు సార్, ఎన్ని ఒకటి కాదు రెండు కాదు, త్రూ అవుట్ సాంగ్ డాన్స్ ఉంటుంది. అయ్యి బాబోయ్, అదైతే మళ్ళీ మామూలు విషయం. అసలు నీకు ఆర్యా 2 అనేది అందులో మై లవ్ యూస్ గాన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎన్ని ఉంటాయి స్టెప్పులు, ఉల్టా తిరిగి గెంతుతాడు, వచ్చేస్తాడు, మరి క్రేజీరా. ఆర్యా 2లో అల్లు అర్జున్ డాన్స్ ఈజ్ అ సపరేట్ చాప్టర్ ఇన్ టాలీవుడ్. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఎంతమంది వచ్చి ఎన్ని చేసినా అది వేరు. నువ్వు ఓకే, నేను ఎలా అంటుండంటే ఒక హీరో డ్యాన్స్ చేస్తున్నాడు, ఒక మూవీలో ఒక సాంగ్ ప్లే అవుతుంది థియేటర్లో, వెన్ నాకు డ్యాన్స్ చేయాలనిపించింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రవితేజకి ఎనర్జీ ఉంటుంది స్క్రీన్ పైన, మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది సాంగ్ ఉంది చూడు, అలాంటి సాంగ్స్ ఇష్టం. దట్ ఈజ్ నాకు చాలా ఎంజాయ్ చేస్తా. బట్ నీకు ఎప్పుడైతే ఇది మనం చేయలేం, ఆ థాట్ కూడా రాదు నీకు, అది రాదు అసలు. యు నో వాట్ ఈస్ మై చైల్డ్హుడ్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్, మై లవ్ ఈస్ గన్ లో కాళ్ళు తిప్పి స్టెప్ మన ఇద్దరం నేర్చుకుని. అసలు అది బెంచ్లు ఉంటాయి కదా స్కూల్లో, బెంచ్లు ఈ మధ్యలో వే అంతా ఖాళీ కదా, మొదలెడితే గోడకి వెళ్ళిపోవాలి, ఆ బెంచ్లు పట్టుకుని కూడా స్టార్ట్ చేసి నేర్చుకుని. నేనైతే ఫుల్గా వేసేవాడిని, అలా వేసుకుంటూ వెళ్ళిపోయాడిని. కానీ కొన్ని సంవత్సరాలు మర్చిపోయాను, నేను వేయలేదు. ఒకసారి 10th లోనే ఎప్పుడో ట్రై చేశాను రా, 10th కూడా కాదే, 10th ఫిట్టే మనం ప్రాపర్, మనం స్పోర్ట్స్ అయ్యి ఆడియోలు ఎప్పుడో రా, ఎర్లీ బీబీఏ డేస్లోనే ఎప్పుడో ఏహేన్ ఎలాగా ఒకసారి తిప్పి రెండోసారి తిప్పేసరికి మోకాలు కట్టమని కొట్టింది. ఓకే ఆపేద్దామని ఆపేసిన తర్వాత ఒకసారి స్టెప్ నేను అల్లు అర్జున్ చూసా, నేను ఇలాగేసి ఉండు కదా, ఇక్కడ ఎనికి కూడా కొడుతుంది కదా, మనం ఇప్పుడు నీ క్యాప్లో ఏమి వేసుకోలేదు, వయసు మనకి అయ్యే పని కాదు అది. కానీ అసలు నువ్వు చెప్పినట్టు ఆ టైంలో ఎవ్రీ బాయ్స్ ప్రైడ్ ఈజ్ మై లవ్ ఈస్ గాన్. నేను స్టేజ్ మీద చేశాను, అల్లు అర్జున్ స్టెప్ చేశాను, అంతే. దిస్ ఈజ్ మై మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ, అంతే అంతే. వేరే ఏమైతే మెయిన్ క్యారెక్టర్ అంటే మై లవ్ ఈస్ గాన్ అన్నాడు. అప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా ఏంటో కూడా తెలియదు, బట్ స్టిల్ నువ్వు మై లవ్ ఈస్ గాన్ ఫీల్ అవ్వాలి. క్రేజీరా అదే మై లవ్ ఈస్ గాన్ అన్నీరా. ఈవెన్ రింగరంగాల్లో ఇలా 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 అనేది ఎగురుతాడు రా, ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నాడు ఈ మనిషి అసలు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక స్టెప్ చూసి నాకు అర్థం కాదు ఆ స్టెప్. అదేంటంటే మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ సాంగ్లో బెంచ్లు ఉంటాయి, ఇలా షేక్ అయితే బెంచ్ మారి మళ్ళీ ఇలా పైకి లేస్తాయి. నేను ట్రై చేశాను అన్నీ చిన్నప్పుడు, చెప్పాను చూడు, ఇలా అంటే గుండు టంగమని కొట్టుకుంది దానికి. కలగటి తెలియదురా, నాట్ కిడ్డింగ్. ఇలా అని ఎలా అన్నాను రా, టంగమని తెలియదు.
అంతా సవ్యంగానే జరిగింది. ఇంకెప్పుడు ట్రై చేయకూడదు. అది అసలు మామూలు కాదు అసలు. ఆ టైంలో అవి చేస్తే ఇంకా ఆడే అచీవర్. అన్నిట్లకన్నా కొంచెం ఏదో ఇది కొంచెం ఏసీ స్టెప్లో ఉందని చెప్పి ఆ స్టెప్ నేర్చుకున్నాను. అదే నిజంగా అదే మనం కొంచెం వేయగలం. ఈ ఫ్లోర్ మూమెంట్లు అందులో మై లవ్ ఈస్ గాన్ లో రివర్స్ తిరిగి ఇట్లా అవన్నీ ట్రై చేసి వేవ్ స్టెప్ ఉంటుంది, వెనక్కి వేవ్ స్టెప్ ఉంటుంది, ఏవేవో చేస్తాడు క్రేజీ. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాడు అనుకుంటారా, వెళ్తే ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి అంటే చూడు డిసైడ్ అయ్యాడు అనుకుంటా. అసలు మామూలు కాదు, మెంటల్ చేసి వదిలిపెట్టాడు. ఇదే ఎరాలో ఐ విల్ బ్రింగ్ another star hero for whom dance is everything. He started as a classical dancer. He is one of the best classical dancers. And ఆయన డ్యాన్స్ చేస్తే ప్రాబబ్లీ ఎలా ఉంటుందంటే, నేను ఇది క్లియర్గా చెప్పేస్తా, ఆయన డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందంటే, నాకే డ్యాన్స్ వచ్చి ఈ వరల్డ్లో అన్నొక చిన్న బల్బుతో చేస్తారు ఆయన. అండ్ అది ఎంత యాప్ట్ ఉంటుందంటే అంత యాప్ట్ ఉంటుంది. హీ ఓన్స్ ఇట్. అలా చేస్తారు. దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్. తారక్ కన్నా మామూలు కాదు. అది కూడా ఐ విల్ టెల్ యూ వేర్ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు తారక్ కన్నా స్టార్టింగ్ ఎరాలో తారక్ కన్నా యూస్ టు బి క్యూట్, హెల్దీ. ఆంధ్రా వాలా, అశోక్, నాగా, నా అల్లుడు, సాంబా, ఈ ఎరా ఉంటుంది. ఈ ఎరాలో కొన్ని పాటలు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళలో నైరే నైరేలో ఒక స్టెప్ ఉంటుంది. అది లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ పిచ్చిష్టం. లారెన్స్ మాస్టర్ అగైన్ మామూలుగా ఉండదు డాన్స్, మెంటల్ ఎక్కిస్తాడు డాన్స్. అదే నీకు సేమ్ పునీత్ రాజ్ కుమార్ ఉంటుంది సేమ్ సాంగ్. పునీతే కదా, పునీత్ లారెన్స్ ఉంటారు దాంట్లో. క్రేజీ. పునీత్ ఈజ్ ఆల్సో గ్రేట్ డాన్సర్. అసలు ఆంధ్ర వాళ్ళ. అండ్ కొంచెం అక్కడే సింహాద్రిలో చీమ 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 చీమ. నేను దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, అది నాకు తెలిసి అంతకన్నా ఫాస్ట్గా నాకు ఫర్ మీ వాట్ ఈజ్ ఎన్టీఆర్ డాన్స్ కనెక్ట్ గోలా గోలా రంగోలలో ఎన్టీఆర్. అది చెప్దాం అనుకుంటున్నా నేను. అసలు ఎలా అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఒక కాంప్లెక్స్ స్టెప్స్ మనం ఏదో అదంతా కాదు. జస్ట్ ఆ సాంగ్ చూడు, జస్ట్ ఇప్పుడు పెట్టుకుని చూడండి. సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో బాగుంటుంది, అద్దరిపోద్ది. ఆ బీట్లో కరెక్ట్గా ప్రాపర్ డ్యాన్స్ నెంబర్. మనం ఇందాక అంటున్నాం చూడు, హీరో హీరోయిన్ ఎగ్జాక్ట్లీ డ్యూయట్ డ్యాన్స్ నెంబర్ ఉంటుంది చూడు, క్రేజీ ప్రాపర్. అదైతే అందులో ఎన్టీఆర్ డ్యాన్స్ చాలా కష్టం. ఆ స్టెప్లు ఫాస్ట్గా పడుతూ ఉంటాయి. అసలు చాలా ఫ్రేముల్లో సమీరారెడ్డి ఉండదు. ఎగ్జాక్ట్లీ కష్టం, అది అవ్వదు. అండ్ యు నో వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్? ఇప్పుడు ఎవరన్నా కొంచెం హెల్దీ ఉన్నారనుకోరా, ఏమవుద్దంటే ఇప్పుడు స్టెప్ 3 కౌంట్స్ ఉందనుకో, 1 2 3 అనుకో, కట్ అవ్వదు. ఆ థర్డ్ది ఫినిష్ ఉండదు, వేరే స్టెప్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే నువ్వు ఆ బీట్ని క్యాచ్ చేయలేవు. కానీ ఎన్టీఆర్ గొప్పతనం ఏంటో తెలుసా, పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ మనిషిలో కనిపిస్తుంది. 3 బీట్లు అంటే 3 బీట్లు పడే నెక్స్ట్ దానికి ఎలా రా, అది ప్రాపర్ టైంకి పడుతుంది. వాట్ మెంటల్ టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్తో పర్ఫెక్ట్గా ఎండ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళి నువ్వు చెప్పినట్ట. గోలా గోలా రంగోలా సాంగ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఒక చోట ఫుట్ ఇలాగా పడుతూ ఉంటారా, అది కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో చెప్తాను. దీంతో సరియా అనేటప్పుడు ఇలా ఏదో వేస్తారు, అది ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ లైన్లోనో పడతానే ఉంటుంది. అది మళ్ళీ ఏంటి, నువ్వు ఆ సాంగ్ చూస్తే ఎక్కువ కట్లు పడవు, ఫ్రేమ్లు ఎక్కువసేపు ఉంటుంది. అలా సస్టైనబుల్ సింగిల్ టేక్స్ పెద్దవి ఉంటాయి కదా. పెద్దవి ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ఎనర్జీ ఉందో లాస్ట్ సెకండ్ వరకు అదే ఎనర్జీ ఉంటుంది. ఇంకోటి ఏముంటుందంటే స్టెప్ ఎలా అయితే స్టార్ట్ చేసాడో ఏ ఎనర్జీతో అదే ఎనర్జీతో ఎండ్ చేస్తాడు. ఇంకోటి చెప్తా మళ్ళీ, నువ్వు అన్నావు చూడు ఇందాక, ఇప్పుడు 1 2 3 1 2 3 4 ఇవన్నీ ఉంటాయి కదా, రిపీటెడ్ ఉంటాయి. ఒక స్టెప్ వేస్తే మళ్ళీ వేయాలి. అది ఫస్ట్ టైం ఎంత ఎనర్జీతో వేసావో, ఎంత కరెక్ట్గా వేసావో, ఎంత ప్రాపర్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసావో, ఫినిష్ ఒక స్ట్రక్చర్డ్, అదొక ఏదో శిల్పం చెక్కినట్టు అలా ఉంటుంది. సో నేనేమంటానో చెప్తా చూడు, అలా వేసినప్పుడు నీకు చాలా కష్టం. అది ఎక్కడో సమ్వేర్ నువ్వు డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఇంకా ఇప్పుడు నేను ఉన్నాను రా, నేను ఎంజాయ్ చేస్తూ అవన్నీ
నేను అవన్నీ పట్టించుకోను. నేనేదో నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటి అవి ఏం ఉండవు కదా. ఎన్టీఆర్తో అట్లా ఉండదు. నాకు కొరియోగ్రాఫర్ ఒకటి ఇచ్చారు, అది సెట్ అయింది. దిస్ ఈజ్ మై జాబ్ యాజ్ అన్ యాక్టర్, దిస్ ఇస్ మై జాబ్ యాజ్ అ హీరో. నాకు దీనికి ఇది ఇచ్చారు. నేను ఇంకా అలాగ నువ్వు అన్నావు చూడు పర్ఫెక్ట్, ఇంకా నేను నాకన్నా నాకంటే బాగా ఈ స్టెప్ ఎవడు చేయలేడు అన్న ఒక యాటిట్యూడ్. అది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ఎనర్జీ. ఇంకా నేనే క్లాస్ ఫస్ట్ ఈరోజు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక క్వశ్చన్ ఉందంటే దానికి ఆన్సర్ ఎలా రాయాలంటే ఇలాగే రాస్తా, ఎలా రాస్తే 100 మార్క్స్ వస్తాయంటే ఇలాగే రాస్తా. అండ్ నేను ఇంకోటి ఏం చెప్తాను తెలుసా, ఎన్టీఆర్లో బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, మేబీ దట్ కమ్స్ ఫ్రమ్ హిస్ యాక్టింగ్, అది లైక్ ద డ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ దట్ హీ హ్యాస్. హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అంటే వాళ్ళు డాన్సింగ్ ఇప్పుడు ఎంత ఫాస్ట్గా చేస్తున్నావు, ఇంత ఫాస్ట్గా చేసినప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ అనేది కొంచెం అన్నా తక్కువ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇప్పుడు నువ్వు ఏదన్నా గమనించు, గోలా గోలా రంగోలా ఇలాంటి ఫాస్ట్ సాంగ్స్ గమని, లవ్ దెబ్బ ఇలాంటి కొన్ని సాంగ్స్ ఉంటాయి, వాటిల్లో ఎక్స్ప్రెషన్స్ కూడా ఎన్టీఆర్ మెయింటైన్ చేస్తూనే ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ యూనిక్ టు ఎన్టీఆర్ అనేది నా ఫీలింగ్ అనమాట. హిజ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ద ఫినిష్. నువ్వు చెప్పినట్టు మేబీ దట్ కమ్స్ ఫ్రమ్, అంటే ఆయనకి ఇంకా ఇప్పుడు అంటారు చూడు, ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి బ్యాట్ అనేది ఇన్ హిస్ హ్యాండ్, ఇట్స్ హిస్ లైక్ 11th ఫింగర్ టైప్ అన్నట్టు, అలాగే డాన్స్ ఈజ్ హిస్ 6th సెన్స్ వచ్చేస్తుంది. అండ్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ అది ఇప్పటికీ ఎవరికన్నా బయట వాళ్ళు చెప్తే నమ్మరు, యాక్షన్ చేయక ఇంత పెద్ద స్టెప్, ఇంత లెంతీ స్టెప్ ఒకసారి చూసి ఎవడు గ్రాస్ప్ చేస్తాడు అంటారు. బట్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ చెప్పారు ఆయనకి గ్రాస్పింగ్ పవర్ ఉంటుందని. లాంగ్వేజ్ కూడా అంతే కదా, అంతే రిగార్డింగ్ స్టెప్స్, డైలాగ్స్, దట్ ఈస్ హిమ్మింగ్. ఓకే చేద్దాం అన్నా, నిజంగా చూసారా నేను, అలాగే ఉంటుంది అనమాట. నాకు ఎన్టీఆర్ సినిమాల్లో గోలా గోలా రంగోలా ఒకటి, ఇంకోటి చెప్తా, గరం గరం చిలక ఫ్రమ్ రపస. ఆ సాంగ్ కూడా స్టార్ట్ అయితే ఆగదు, అది కూడా వీడియో సాంగ్ పెట్టుకుని చూడండి, చాలా ఫాస్ట్ ఉంటుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని ఎన్టీఆర్ సాంగ్స్ చూసినప్పుడు డాన్సర్లైనా ఎక్కడైనా అలసిపోతున్నారేమో, నవ్వుతూనే ఉంటాడు ఈయన మాత్రం. ఆ సాంగ్ కూడా చాలా ఫాస్ట్ పేస్డ్ సాంగ్. రే మొన్న వచ్చిన సాంగ్ రా, మొన్న ఆయుధ పూజ సాంగ్, ఆయుధ పూజలో ఫ్లోర్ మూమెంట్, నేను ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్. ఇంకా ఎంత ఉంటుంది ఏజ్ ఎక్కువే కదా, దే ఆర్ గ్రోయింగ్ మ్యాన్, దే ఆర్ గ్రోయింగ్ ఓల్డ్. అందరూ మొత్తం జనరేషన్ మన స్టార్ హీరోలు అందరూ ఎలా రా. అరే నేను ఎఫర్ట్లెస్ గా ఉంటుందిరా, నేను వారం 10 రోజుల తర్వాత ఇండియన్ బాత్రూంలో కూర్చుంటే నా మోకాలు నొప్పులు వస్తాయి. అలా ఆయుధ పూజలో ది బెస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు ఆ సాంగ్లో అన్నీ ఉంటాయి, ఫ్లోర్ మూమెంట్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, కొరియోగ్రఫీ. కానీ ఏం కొరియోగ్రఫీ రా గణేష్ ఆచార్యది. అంతమందిని నువ్వు సెట్లో పెట్టుకుని అంతా లెక్కిస్తాడు కొరియోగ్రఫీ. అందులో ఒక చిన్న స్టెప్ ఉంటుందిరా, అది ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే ఏటేటా వచ్చే ఈలోక అన్నప్పుడు ఇలా 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 అవుతుంది. అది చాలా బేసిక్ స్టెప్, కానీ ఎన్టీఆర్ చేస్తే భలే ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ నేను ఎప్పటికీ ఒకటి నమ్ముతారా, ఇప్పుడు ఈ ఆయుధ పూజ ఏదైతే ఉందో, ఇయ్యాల ఆయుధ పూజ చెయ్యాల, అదే అందరూ అయ్యొచ్చు, కానీ ఎన్టీఆర్లా ఎవరు చేయలేరు. ఇంకా ఎందుకు అనిపిస్తుంది తెలుసా, దాని గురించే మాట్లాడబోతున్నాను ఇప్పుడు. యూజువల్లీ నువ్వు ఆ స్టెప్ ఉంది చూడు, అక్కడ హెవీ మూమెంట్ పెడితే ఎన్టీఆర్ వేస్తాడు, ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అదంతా అయిపోతుంది. గణేష్ ఆచార్య మాస్టర్ కాలో ఎవరి కాలో తెలియదు నాకు, ఆయన కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయనకి క్రెడిట్స్ ఇవ్వాలి. హీఈస్ లైక్, ఇది స్టెప్పులు ఓ మూమెంట్లు పెట్టేసి వద్దు, నేను సెలబ్రేట్ చేసి ఒకటి పెడతా, వేర్ సర్వ్ అవ్వాల్సిన వాళ్ళు సర్వ్ అవుద్ది, మొత్తం అంతా బాగుంటుంది. బట్ ఇది ఒక సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రాపర్ గా కొరియోగ్రాఫ్ చేద్దాం, వేర్ వీ కెన్ కీప్ మోర్ డాన్సర్స్, వేర్ ఓన్లీ ఎన్టీఆర్ ఈజ్ షైనింగ్. అది కూడా ఒక ఆర్టే. నీకు కష్టమైన స్టెప్ వేసావు అనుకో, ఎలాగో చూస్తాం, నార్మల్గా విత్ ఎక్స్ప్రెషన్స్. రే అది క్లోజ్అప్ షాట్ పెడతారు. మోస్ట్ ఎలా ఉంటుందంటే, తమ్ముడు నన్నే చూస్తున్నావు నువ్వు, అది అందరికంటే బెస్ట్ డాన్సర్ నేనే, నన్నే చూడు ఫీల్స్. అది ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి, చిన్న బల్బుతో డాన్స్ చేస్తాడు, ప్రాపర్ చిన్న క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, స్టెప్స్ బ్యూటిఫుల్ ఉంటాయి, స్టెప్స్. అరే అదేం ఉండదురా ఇలా కాలు ఇలా అని హే హా అనేది ఏం ఉండదురా, కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, క్రేజీ కొరియోగ్రఫీ. నాకు ఆ రీసెంట్ సాంగ్స్లో అది ఎందుకు, ఇంకా కొన్ని ఉన్నాయి చెప్తాను నేను. ఈ సాంగ్లో గ్రేట్నెస్ ఏంటంటే, కష్టమైన స్టెప్ వేస్తేనే అది డ్యాన్స్ కాదు, యూనో ఎక్కువసేపు వేస్తే అది డ్యాన్స్ కాదు.
ఎంత అందంగా ఉన్నాయి స్టెప్లు, Exactly. త్రూఅవుట్ ద సాంగ్ ఎలా పడ్డాయి మూమెంట్స్, ఎలా ఎంజాయ్ చేసాము, అది పిక్చరైజేషన్ ఎలా ఉండింది, ఇదంతా కలిసి నాకు ఆ సాంగ్ చాలా నచ్చింది. క్రేజీ. అండ్ ఓకే, ఎనీవేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎన్టీఆర్ కాబట్టి ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ వన్ థింగ్ అబౌట్ ఎన్టీఆర్ దట్ ఐ అబ్సల్యూట్లీ రెస్పెక్ట్ అబౌట్ హిమ్. ఇప్పుడు నువ్వు ఇందాక గోలా గోలా రంగోలా అన్నావు కదా, గోలా గోలా రంగోలాకే మళ్ళీ వస్తాను నేను. గోలా గోలా రంగోలా లాంటి పాటలు కొన్ని ఉంటాయి, లవ్ దెబ్బ, గరం గరం చిలక నువ్వు అన్నట్టు, టెంపర్ టైటిల్ సాంగ్, టెంపర్ టైటిల్ సాంగ్, ఇలా కొన్ని ఉంటాయి. ఈ పాటలన్నీ మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, యూ కెనాట్ గ్రాస్ప్ ది స్టెప్స్ ఇన్ 1x స్పీడ్. నువ్వు నిజంగా స్టెప్ని అర్థం చేసుకోవాలి, ఆయన ఎన్ని కౌంట్లో చేశాడు, ఎన్ని స్టెప్పులు చేశాడు అంటే 0.5x పెట్టుకోవాల్సిందే. ఒరే నేను ఆ సాంగ్ గురించి మాట్లాడితే చాలా ఫీల్ అవుతుంది నేను. టెంపర్ టైటిల్ సాంగ్ మేము యూజువల్ ఏం చేస్తామంటే పెట్టుకుని జస్ట్ ఆ వీడియో సాంగ్స్ చూస్తూ ఉంటాం, హీరోస్ జస్ట్ పాత అలా పెట్టుకుని చూస్తూ ఉంటాం. టెంపర్ టైటిల్ సాంగ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అండ్ మర్చిపోయి నాకు జానీ మాస్టర్ టెంపర్ జానీ మాస్టర్ టెంపర్ దానికి జిత్తు వేస్తాడు కదా డీల్. అసలు అందులో కొన్ని ఉంటాయి ఇలా 360 degrees తిరిగి ఇలా ఫుట్ మీద వెళ్ళి మళ్ళీ 360 degrees తిరిగి అదొకటి, మళ్ళీ నాచ్ అన్నప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటాడు చూడు. అయ్యో బాబోయ్ అవన్నీ నేను రిలీజ్ అంటే జాగారం షో ఉంటుంది మన శివరాత్రికి బిఫోర్ లాస్ట్ ఇయర్, అదే ఎప్పుడో వెళ్ళాను నేను, పిచ్చని చేసా ఆ సాంగ్. అసలు జనం అందరం మొత్తం థియేటర్ లాల్ జాయ్ వేసింది, అది కూడా మంచి మూమెంట్లో వస్తుందిరా. అయ్యి బాబా అలాగా ఇంకోటి చెప్పను నేను, పక్కా లోకల్లో ఎన్టీఆర్ బిట్స్ కొన్ని ఉంటాయి, ట్రంపెట్స్ బీట్ వస్తుంది, అక్కడ చేస్తాడురా మనిషి. ఆ స్టెప్ నువ్వు గ్రాస్ప్ చేయలేవు, ఇలా వెళ్ళి ఏదో స్టెప్ వేసి మళ్ళీ ఏం జరుగుతుంది ఇక్కడ, వాట్ ఈస్ ఎన్టీఆర్ కొన్ని వేద్దాం అనుకున్నా వేసినా బాగోవు. కరెక్ట్, బికాస్ అది అలా ఫినిష్ చేయలేం, స్టార్ట్ చేయలేం, అది అలా చేయలేం. వెరీ ఫాస్ట్ డాన్సర్ విత్ ఎక్సలెంట్ ఫినిషింగ్, ప్రాపర్ ఫినిషింగ్. పక్కా లోకల్ ఒకటి మంచి డాన్స్ నెంబర్. ఇంకా నాకు గుర్తురాట్లేదు ఆ టైం. ఇంకోటి చెప్పనా, మై మోస్ట్ ఫేవరెట్ మర్చిపోతున్నాం ఆఫ్ ఎన్టీఆర్ యమదొంగలో నాచోరే సాంగ్ ఉంటుంది. అందులో అయితే అదైతే ఇంకా ప్రాపర్ మార్కెటింగ్ కి రాజమౌళి వాడుకున్నారు. అందులో కొన్ని ఐకానిక్ మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంటుంది చూడు, ప్రేమ్ రక్షిత్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేస్తాడు అన్న, కుమ్మేస్తాడు. అండ్ ఇంకొకటి నాకు చాలా ఇష్టం ఏంటంటే రబ్బర్ గాజులు పాటలో అన్న కొత్తగా ఉంటాడు, భలే చేస్తాడు అసలు డాన్స్. అది మంచి సాంగ్, అది కూడా మంచి సాంగ్. చాలా ఉంటారు అలాగా చెప్పుకుంటూ, క్రేజీ డాన్స్ చేస్తాడు అసలు, బ్యూటిఫుల్. ఇంకొకటి నేను లవ్ దెబ్బ చెప్పా కదా, ఇలా ఎన్టీఆర్ చాలా ఉంటాయి. నాకు రాకీ కవసాకి సాంగ్ ఇష్టం. సీరియస్లీ మేము రాకీ టచ్ చేయలేదు అనుకుంటుంటారు కదా, నేను మళ్ళీ చెప్తున్నా, రంగు రబ్బా అయ్యి బాబా, రాకీ వస్తావా సూపర్ సాంగ్. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, అంత హెల్దీగా ఉన్న మనిషి, అంత ఫినిషింగ్ నీకు కనిపించవురా స్టెప్స్. ఇప్పుడు హెల్దీగా ఉన్న మనిషి కట్ ఇచ్చినా కట్ కనిపించదు, ఎందుకంటే సిలౌట్ వేరేలా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ చేసినప్పుడు కనిపిస్తాయి, టింగ్ 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 టింగ్. అది ఫాస్ట్ బీట్ వస్తుంది చోట, అక్కడ డాన్స్ చేస్తాడు, కనిపించదు యాక్చువల్లీ ఎవరైనా వేస్తే. క్రేజీ మనిషే వేరే అసలు, క్లాస్ పార్ట్. అదే మళ్ళీ చెప్తారా ఎన్టీఆర్ టాపిక్ ఎండ్ చేసే ముందు, సి అశోక్ గోలా సాంగ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. క్రేజీ పార్ట్ అది అసలు, సూపర్ సాంగ్. ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అల్లు అర్జున్ అగైన్, బికాస్ నౌ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ అల్లు అర్జున్. ఇప్పుడు మనం ముందు జనరేషన్లో చిరు సార్ గురించి మాట్లాడుకున్నాం. చిరు సార్ చాలా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్సెస్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు అని ఆయనకి పేరుంది. లైక్ బ్రేక్ డ్యాన్స్, హిప్ హాప్, ఇలాగ కొన్ని చేశారు అని. ఇప్పుడు ఘరానా మొగుడులో కొన్ని చేస్తారు, అలా ఒక పేరు ఉంది. అలాగా నాకు తెలిసి ఈ జనరేషన్ తెలుగు సినిమాలో ఇన్ని టైప్స్ ఆఫ్ డాన్సెస్ ని ఇంట్రడ్యూస్ చేసింది అల్లు అర్జున్ అంటాను. అండ్ అల్లు అర్జున్ది నాకు ఒక పాట, ఆ పాటకి మ్యాసివ్ రెస్పెక్ట్ ఫర్ అల్లు అర్జున్ ఇస్ డౌన్ డౌన్ డప్పా, రేస్ గుర్రం. దాన్ని ఏమంటారు అంటారా, అందులో టట్టింగ్ అంటారు దీన్ని, టట్టింగ్. అండ్ అందులో కొంచెం టెక్నో స్టైల్ డాన్స్. ఇప్పుడు అందరు ఒక చోట ఆగితే ఇలా వెళ్ళని ఏదో చేస్తాడు, సో ఏదో ట్రై చేస్తాడు. అంటే ఓకే మనం ఇవన్నీ ట్రై చేస్తాం కదా డార్లింగ్, కొత్తగా ఏమన్నా చేద్దాం అన్న టైంలో అన్న టైప్లో ఉంటాడు. అండ్
మళ్ళీ అది ఏమన్నా బాగా ఏదో ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అన్నట్టు ఏమి ఉండవురా, అన్నీ ఎక్సలెంట్. ఇంకా నేను బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళానంటే బద్రీనాథ్ ఎటో పోద్ది. బద్రీనాథ్లో కొన్ని స్టెప్పులు ఉంటాయి, అవి వేరు. యూ కెనాట్. అది ఇన్ ద నైట్ సో యంగ్ లో దిక్కుతారా 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 అని వస్తుంది. అన్న తర్వాత ఇంకొకటి ఉంటుంది చూడు, పడుకుని అని ఎల్లా అని లెగిసిపోయి జుప్ప జుప్ప డూప ఏంటి ఒకేసారి 2 సూపర్ డూపర్ స్టెప్లు వేస్తాడు. అది క్రేజీ. అండ్ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు తమన్నా ఆల్సో. అదే తెలుగు హీరోయిన్స్లో తమన్నా ఈజ్ ప్రభుదేవ. ఓకే అంటే ఓకే ఫర్ మీ. ఓకే ఇంకా అయిపోయింది. ఇంకా అంటే ఆ టైంలో మన ఇప్పుడు ఇంత మంచి డాన్సర్స్ ఉన్నారు మనకి, వాళ్ళతో సరిపోయే హీరోయిన్ ఎవరు, వాళ్ళతో సరిపడగా ఓకే హీరోయిన్ ఒక్కడనే ఫ్రేమ్ లో పెట్టాలి అని కొరియోగ్రాఫర్స్ ఆలోచించకుండా హీరోయిన్ కూడా స్టెప్ ఇస్తే చేస్తుంది. ఫస్ట్ తమన్నా, తర్వాత శృతి హాసన్, సమంత బాగా వేస్తారు. సమంత ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ డాన్సర్. నువ్వు గరం గరం సిల్గా చూడండి, మళ్ళీ వెళ్ళి ఊపిరి ఆడతారా బాబా సాంగ్, చాలా కష్టం. సమంత ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్తుంది, తను ఫుల్ ప్రాక్టీస్ చేసి ఎన్నో ఏదో చేసి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేశారా అంటే తర్వాత ఓకే ఓకే అని చూసి రెడీయా రెడీ ఏంటి, నేను 5 రోజులు చేశాను. రెడీ ఏంటి, రిహార్సల్ ఏది రెడీ ఏది. మై ఫేవరెట్ డాన్స్ నెంబర్ ఇన్ రీసెంట్ కొంచెం ఈ అడల్ట్ ఎరా బుట్ట బొమ్మ వెరీ 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 గుడ్ డాన్స్ నెంబర్. ఎక్సలెంట్ డాన్స్ నెంబర్, సూపర్ ఎక్సలెంట్. అంటే ఇంకెక్కడ అందరూ వేసారు కదరా పైనుంచి కింద దాకా, అందరూ మొత్తం పైనుంచి కింద దాకా ఏంటి, అటు ఆస్ట్రేలియాలో డేవిడ్ అనే వేయడు. అది క్రేజీ మ్యాన్. ఇప్పుడు మనం అందరం పుష్ప నుంచి వచ్చిందేమో ఇదంతా అనుకుంటాం, కాదురా బుట్ట బొమ్మ. నేను చెప్పనా ద మోస్ట్ ఫేవరెట్. ఓకే ఆర్య ఆబ్వియస్లీ గోటెడ్. ఆర్య పక్కన పెడితే ఇంకొకటి మోస్ట్ ఫేవరెట్ ఫర్ మీ, టాప్ లేచిపోద్ది. నిద్ర వెళ్తాడు, టాప్ లేచిపోద్ది. కష్టం పక్కన పెడితే అగైన్ ఆ స్టెప్లన్నీ ఎలా ఉంటాయి తెలుసా, పర్ఫెక్ట్ ఫర్ అల్లు అర్జున్. అంతే, పర్ఫెక్ట్ డాన్స్ నెంబర్స్ ఒక రేంజ్ లో. సాంగ్ కూడా నేను బెంగళూరులో యూజువల్లీ వాళ్ళు ఎంత వేరే సాంగ్స్ పెట్టుకున్నా దే మేనేజ్ విత్ కన్నడ సాంగ్స్. వాళ్ళకి అది ఉంటది, వాళ్ళ ప్లేలిస్ట్ లో 10 సాంగ్స్ ఉంటే మినిమం 5 సాంగ్స్ కన్నడ సాంగ్స్ ఉంటాయి. వీళ్ళు టాప్ లేచిపోద్ది పెట్టమంటారు, తెగవైపోతారు అసలు. ఆ టాప్ లేచిపోద్ది పెట్టండి అంటారు. నేను 3 years బెంగళూరులో ఉన్నప్పుడు ఓహో ఈ సాంగ్ ఇక్కడ వరకు టాప్ లేచిపోద్ది ఒక రేంజ్ పాట. అది రింగ తర్వాత టాప్ లేచిపోద్ది అంటే ఆ రేంజ్ లో బయట రాష్ట్రాల జనం ఎంజాయ్ చేసింది. అసలు అల్లు అర్జున్ కెరియర్ మొత్తంలో తీన్మార్ ఐటమ్ సాంగ్ ఐటమ్ కాదు, ఒక తీన్మార్, ఇంకా అట్టంటోడు ఎట్టంటోడు అని మించిన తీన్మార్ లేదు. అది ఇప్పటికీ ఆ లాస్ట్ కుమ్మేస్తాడు. టెల్ మీ అనదర్ ఫేవరెట్ యాక్టర్ ఆర్ ఏ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ యువర్స్. ఫ్రమ్ దేర్ వీ కెన్ స్టార్ట్ మేబీ. I will start with my favorite dancer in Telugu film industry. పర్సనల్ ఫేవరెట్. పర్సనల్ ఫేవరెట్ రామ్ చరణ్ తేజ్. ఓకే ఓకే ఇప్పుడు రామ్ చరణ్ అనగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ చెప్పి. నాకైతే ఫస్ట్లో లాగా అది ఏక్ బారే నుంచి స్టార్ట్ అయిందిరా నాకు. ఫస్ట్ చిరుత రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అగైన్ వాస్తు కుదిరింది. ఏంటి నాకు ఫస్ట్ ఇంప్రెషన్ రామ్ చరణ్ మీద అదే. రెడ్ షర్ట్ బ్లూ ప్యాంట్. బ్లూ ప్యాంట్ ఓకే. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అదే. ఏంట్రా అసలు భలే హెడ్ అండ్ డాన్స్, వాళ్ళు కావాలనే హీరో ఎంట్రీ సాంగ్ అలా ఇదంతా ఓకే, బట్ స్టిల్ నాకు నచ్చింది. దాని తర్వాత నేను ఆరెంజ్లో అంత పట్టించుకోలేదు, అంటే అంత అబ్జర్వ్ చేయలే. ఓకే అది ఇది అని చెప్పి మళ్ళీ నాయక్ సినిమాలో లైలా ఓ లైలా మళ్ళీ అక్కడ ఓకే నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఏంటిది ఇది వేరేది. దాని తర్వాత కొన్ని సినిమాలు చేశాడు చూడు, రచ్చ, నాయక్ రచ్చ, ఎవడు, రచ్చ, నాయక్, ఇవన్నీ ఉన్నాయా ఈ 3 సినిమాలు. కొంచెం మనం వాటిని ఇగ్నోర్ కొడతాం, కానీ రామ్ చరణ్ కమర్షియాలిటీ ఈ మాస్ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి ది బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, రామ్ చరణ్ డాన్స్. The takeaways from those 3 films is రామ్ చరణ్ డాన్స్. నేను వర్సిటీ చెప్పుకుంటూ వెళ్తాను. దీంట్లో ఫస్ట్ నాయక్ వస్తాను రా, హే నాయక్ సాంగ్ లో 2 రామ్ చరణ్ వస్తాడు. సాంగ్ బాగుంటది, అది బాగుంటుంది. లైలా ఈజ్ లైక్ అది జానీ మాస్టరే.
దాని తర్వాత పోనీ నాయక్ పక్కన పెడదాం కొంచెంసేపు. దాని తర్వాత నేను ఎవడు దగ్గరికి వెళ్తా. ఎవడులో సాంగ్ ఏంట్రా, ఫ్రీడమ్ సాంగ్. మళ్ళీ డింపుల్ ఉంటుంది. పింపుల్ డింపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్స్ నెంబర్స్. నాకు ఎప్పుడైతే హీరో కలిసి నియర్ టు ఐటమ్ సాంగ్ లాంటి ఒక మాస్ ఒక రకంగా ఉంటుంది చూడు, అలాంటివి నాకు భలే ఇష్టం. అది ఉంటుంది. దాని తర్వాత రచ్చాలో మర్చిపోయాను, డిల్లకు డిల్లా పాట అండ్ వాన వెల్లువాయలో కూడా ఇద్దరు అదరగొడేస్తారు రా. అసలు తమన్నా చేస్తుంది అందులో డాన్స్. వాళ్ళిద్దరూ లైక్ ఓకే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది ఆ సాంగ్ లో అయితే. అండ్ నేను బ్రూస్లీ వరకు బ్రూస్లీ వేరు, బ్రూస్లీ లీగ్ మారుతుంది, బ్రూస్లీ వరకు వద్దాం. బట్ ఈ మూడిట్లో నేనేమంటానంటే కొన్ని ఉంటాయి లైక్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నాయకులు చూసినప్పుడు ఓకేరా దిస్ ఈస్ ద గై అది ఇది అని. ఈ మూడిట్ల నుంచి మేజర్ టేక్ అవే ఫర్ మీ ఈజ్ ఈవెన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఏంటంటే, అరే ఏమన్నా సరే చిరంజీవిలో యాక్ట్ చేస్తున్నాడా లేదు లేదని, చిరంజీవి కొడుకు మాత్రం చిరంజీవిలో డ్యాన్స్ చేస్తున్నాడు రా అనేది వచ్చింది. అండ్ ఫర్ మీ పర్సనల్లీ అమ్మా ఏం చేస్తున్నాడు రా డ్యాన్స్ ఈజ్ ఎ థింగ్. అంటే అగైన్ ఇప్పుడు మనం తారక్ అన్న గురించి వచ్చినప్పుడు ఫినిషింగ్ దాని గురించి మాట్లాడుకున్నాం. బన్నీ గురించి వచ్చినప్పుడు వి టాక్డ్ అబౌట్ లైక్ హౌ హీ లైక్ డస్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ ఆల్ అది ఇది అని. కానీ యూ కమ్ లేటర్ ఇన్ టు ది ఇండస్ట్రీ, ఆల్రెడీ ఆర్యాలు యమదొంగాలు ఇవన్నీ పడిపోయిన తర్వాత యూ కమ్ టు ది ఇండస్ట్రీ అండ్ యూ హ్యావ్ దిస్ మచ్ బిగ్ బర్డెన్ చిరు కొడుకు అన్నదంతా వచ్చిన తర్వాత నువ్వు కొన్ని సినిమాలతో అవి యావరేజ్ సినిమాలు ఉండొచ్చు, కానీ ఆ డ్యాన్సులతో నువ్వు ఏం ప్రూవ్ చేసుకుంటున్నావు అంటే అది నేను డ్యాన్స్ చేస్తే నా గ్రేస్ ఎవరికి రాదు. ఇది అలాంటిదో చెప్తా చూడరా నీకు, స్క్రీన్ మీద అద్దిరిపోద్ది. అదే నేను కరెక్ట్ కంపేర్ చేసి చెప్పనా, నేను ఇందాక అంటున్నాను చూడు ఎన్టీఆర్ అంటే నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 100 రావాల్సిందే. అది ఇంకా నన్ను మించి అవడు ఇంక నేనే టాపర్ అనేదా. రామ్ చరణ్ డాన్స్ ఎలా ఉంటుంది చెప్పనా, ఇది క్వశ్చన్. నేను ఈ ఆన్సర్ రాసినప్పుడు నా అంత బాగా ఎవడో ఎంజాయ్ చేయలేడు. ఎవడు రాయలేడు. నేను ఎంజాయ్ చేస్తూ రాస్తా ఫస్ట్. ఓకే నేను నాకు లైక్ దానికి మార్కులు పడతాయి, దానికి గట్టి మార్కులు పడతాయి. అండ్ స్టిల్ యూ హ్యావ్ దట్. నాకైతే నేను ఎందుకు నాకు మై ఫేవరెట్ అంటున్నా, ఓకే ఇఫ్ హీ ఆల్సో డస్ దట్ లైక్ టెక్స్ట్ బుక్లో రాసేస్తే ఉండబోదును. బట్ సంథింగ్ నీకు నువ్వు గ్రేస్ స్టైల్. నాకు మెయిన్ థింగ్ చెప్తున్నా, అది అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. రామ్ చరణ్ డాన్స్ చేస్తున్నప్పుడు తన ఫేస్ లో ఆ ఎంజాయ్మెంట్, ఎంజాయ్ చేస్తున్నట్టు మేము ఎక్కడో కొంచెం కష్టపడుతున్నట్టు ఉంటుంది. రామ్ చరణ్ ఏదో సింపుల్ గా వేస్తున్నట్టు ఉంటుంది. నాకు ఆ పాయింటే ఇష్టం. రామ్ చరణ్ డాన్స్ చేస్తున్నాడు అనుకో, ఎక్కడో చోట ఎంత కష్టమైన స్టెప్ అయినా. నాకు మళ్ళీ రీనా సాంగ్ ఉంటుంది కదా, లైలాలో చాలా కష్టమైన స్టెప్స్ రాండి. ఒక్క చోట కూడా ఫేస్ లో ఒక్క మిల్లీ సెకండ్ లో కూడా అలసిపోతున్నట్టు అది ఏదో ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నాకు బాగా ఎంజాయ్మెంట్, సరే యూట్యూబ్ వీడియో చూసుకుని ఇదంతా ఏదో ఎంజాయ్మెంట్. ఇప్పుడు క్రికెట్ ఆడినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాం మనం, మంచి 6 కొట్టినప్పుడు, మంచి వికెట్ తీసినప్పుడు. రామ్ చరణ్ త్రూ అవుట్ డాన్స్ చేసిన ప్రతి సెకండ్ అలా ఎంజాయ్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు ఫస్ట్ పాయింట్. మెయిన్ అంటే నువ్వు ఎంత బాగా స్టెప్ వేసినా ఫేస్ చూస్తే ఓ రకంగా ఎంజాయ్ చేస్తాడు, ఒక జోన్ లో ఉంటాడు. అదే అది జీన్స్ ఏమో నాకు తెలిసి కష్టపడుతుంది. ఐ గివ్ లైక్ నేను చాలా క్రెడిట్ తన హార్డ్ వర్క్ ఇస్తాం. బట్ స్టిల్ కొన్ని నీకు గ్రేస్ రా, ఆ గ్రేస్ అనేది నువ్వు ఎంత కష్టపడ్డావు అని కాదు, ఇన్నేట్ గా ఉండాలి, లోపల ఉండాలి. అది వేరే గ్రేస్ తో చేస్తాడు రా మనిషి. నీకు ఇంకా చెప్పనా, రామ్ చరణ్ అక్కడక్కడ కొన్ని స్టెప్పులు 100 ఉంటే 100 ఫినిష్ చేయకపోవచ్చు. బట్ నేను ఏం చెప్తాను తెలుసా, అలా చేసినా చేయకపోయినా నేను రామ్ చరణ్ డాన్స్ చూసి నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తా, నా బాడీలో తెలియకుండా ఊపు వస్తుంది. ఇంకెవడికి కావాలి 99 వేయడం, 98 వేయడం, 90 వేయడం 100కి. నా పాయింట్ అది. నాకు అందుకు ఇష్టం. ఐ అగ్రీ. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, నాకు రామ్ చరణ్ లో ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే డ్యూయెట్స్ ఉంటాయి చూడు, హీరో హీరోయిన్. ఇప్పుడు హే నాయకులు లేకపోతే ఇలాంటివి, ఇప్పుడు పింపుల్ డింపుల్ ఇలాంటి సాంగ్స్ లో రామ్ చరణ్ మ్యాడ్ డామినేట్ చేస్తాడు. మామూలు షైన్ అవుతుంది. యూజువల్లీ హీరోయిన్లు కనిపిస్తారు. ఇప్పుడు వాన ఓకే ఎగిరి తమన్నా కనిపిస్తుంది అనుకోవచ్చు, అది ఇది అనుకోవచ్చు. కానీ మోస్ట్ డ్యూయెట్స్ లో రామ్ చరణే కనిపిస్తాడు, విచ్ ఇస్ ఎక్సెప్షనల్. ముందే ఎక్కువ నాకు హీరోయిన్ బ్లర్ అయిపోతారు రామ్ చరణ్ డాన్స్ చేస్తున్నప్పుడు. అసలు అదేంటో మరి అది ఎలా కుదురుతుందో నాకు అర్థం కాదు, కానీ నాకు అదే కొంచెం మ్యాజిక్ జరుగుద్ది. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్
బ్రూస్లీ, రంగస్థలం, ధ్రువ. ఇంక వీటి గురించి మాట్లాడుకుందాం. ఇన్ హిస్ ఫిల్మోగ్రఫీ బ్రూస్ లీ విల్ ఆల్సో కమ్ ఇన్ టు దిస్ నాయక జోన్. ఓకే ఓకే నాకు అంటే దీస్ డాన్స్ నెంబర్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఈస్ అదంతా కొంచెం ఆ ఫిల్మోగ్రఫీలోకి వస్తుంది. నాకు బ్రూస్ లీ సినిమా నుంచి టేక్ అవే ఏంటంటే అన్ని సాంగ్స్ బాగుంటాయి, అన్ని సాంగ్స్లో రామ్ చరణ్ డాన్స్ బాగుంటుంది, రియా రియా సాంగ్ ఉంటుంది, అదో మిక్స్ స్లో సాంగ్ వేసేసి ఈడియం లవ్ సాంగ్ అది భలే భలే ఉంటుంది ఆ సాంగ్. దాంట్లో కూడా ఏ స్టెప్ వేస్తాడు రా మధ్యలో ఇలా కిందకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు ఇలాగా ఒకటి ఉంటుంది చూడు మధ్యలో ఫ్లూట్ అదొకటి ఉంటుంది, ఒకటి మధ్యలో అట్టా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు నాతోనే ఉంటా అదంతా మొత్తం లాంగ్ షాట్ ఉంటుంది. అది కూడా మొత్తం ఫాలింగ్ 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 అన్నప్పుడు ఇలా కింద పడతాడు మళ్ళీ లెగుతాడు. నాకు ఇంకా గుర్తు బ్లాక్ ప్యాంట్ బ్లాక్ టీ షర్ట్ లో మూతిలో నుంచి అనొచ్చు ఉంటుంది, దానిపైన బ్లాక్ షర్ట్ వేస్తాడు అనమాట, బ్లాక్ గాగల్స్. భలే ఉంటది ఆ సాంగ్. నువ్వు అన్నట్టు హీరోయిన్ చూస్తాం యూజువల్లీ బికాజ్ ఇట్స్ గ్లామరస్ సాంగ్ దట్ ఈస్ మెంట్ ఫర్ దట్. బట్ రామ్ చరణ్ ఛాన్స్ ఇవ్వడు. అండ్ మెయిన్లీ ఆ ఛాన్స్ ఇవ్వని అయితే మెగామీటర్లోనే రా. అంతే మెగామీటర్లో మెగామీటర్లో రామ్ చరణ్ ని సంథింగ్ ఎల్స్. అండ్ రామ్ చరణ్ హెయిర్ భలే ఉంటుంది ఆ పాటలో, ఇలా ఉంటుంది, డాన్స్ చేసినప్పుడు బౌన్స్ అవుతుంది. అండ్ మనోడు అది నేను ఇందాక కూడా ఎందుకో చూడాలనిపించి జస్ట్ ఓకే పాడ్కాస్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి చూసా. అందులో రామ్ చరణ్ స్టైలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రా. ఒక్కటి అలాగ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్, మిగతా అన్ని ఎలా ఉంటుంది తెలుసా, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షేడ్లో ప్యాంట్, బ్లాక్ టీ షర్ట్, దాని మీద ఒక ఎంబ్రాయిడరీ కోట్ వేస్తాడు, అలా రెండు అలాగే ఉంటాయి, మధ్యలో తీసేస్తాడు, బ్లాక్ షర్ట్ బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ బేసిక్ డ్రెస్ లో కుమ్మ అవతలేస్తాడు, మెంటల్ ఎక్కిస్తాడు. నాకు అర్థం కాదు ఏంటి భయ్యా అసలు. అదే పాయింట్ చెప్పనా, అది చాలా కష్టం. సెట్ మెరుస్తా ఉంది, డాన్సర్లు మెరుస్తా ఉన్నారు, రకుల్ ప్రీత్ మెరుస్తా ఉంటది, నువ్వు బ్లాక్ అండ్ బ్లాక్ వేసావు, అవి చెమ్కిల్లే ఏం లేదు దానిపైన, స్టిల్ యు ఆర్ డూయింగ్ అంటే ఎక్సలెంట్. అండ్ నేను ఇంకోటి కూడా చెప్తా, మెగామీటర్లో వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు హౌ బ్యూటిఫుల్ రకుల్ లుక్స్ అండ్ హౌ బ్యూటిఫుల్ షీ డాన్సెస్. కాంప్లిమెంట్ సూపర్ చేస్తుంది, సూపర్, షీ లుక్స్ వెరీ ప్రెటీ, డ్రెస్సులు బాగుంటాయి రకుల్వి, మెరుస్తుంది ఎలాగా మనిషి, అండ్ షీ డాన్సెస్ వెరీ వెల్. నాకు తెలిసి నాకు ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ కెరియర్లో హీ డిడ్ అరౌండ్ 15 ఫిలిమ్స్. వేరే హీరోలు తీసుకుంటే ఎస్ ఐఎమ్ కంపేరింగ్, డాన్స్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఇన్ హిస్ ఎర్లీ కెరియర్ ఆ ఆరెంజ్ తీసేస్తే ఆరెంజ్ ఎంజీర్ ఈ తీస్తే నీకు మగధీరా దాంట్లో కూడా బంగారు కోడి పెట్టుంది, పంచదార బొమ్మ ఇది ఆల్సో ఓకే అప్పట్లో వేసారు అందరూ. సో చూసుకుంటే ఏదో ప్రతి ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఫిలిం వీ హ్యావ్ డాన్స్ నెంబర్స్ ఉన్నాయి, డాన్స్ నెంబర్స్ ఉన్నాయి, వేర్ నువ్వు పార్టీలో పెట్టుకుని డాన్స్ చేసుకోవచ్చు, లేకపోతే యాన్యువల్ డేలో డాన్స్ చేసుకోవచ్చు, ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి ఎక్కువ. లెట్ us come to రంగస్థలం జిగేల్ రాణిలో రామ్ చరణ్ అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ఆట కావాలా పాట కావాలా చిరంజీవి. ఎస్, నేనైతే ఫస్ట్ డే సెకండ్ టైం ఆ సినిమా చూసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్రెడిట్ గోస్ టు సుక్కు. ఏంటి ఇది తెలుగు కమర్షియల్ సినిమా లాగే ఉంది కానీ అలా లేదు. ఓకే సెకండ్ టైం వెళ్దామని వెళ్ళాను, వెళ్తున్నప్పుడు జిగేల్ రాణిలో పూజా హెగ్డే ఓకే అని వెళ్ళా. సెకండ్ టైం కూడా రామ్ చరణ్ చూసా. అదేంటో నేను చెప్పా, అరే నాకు నోటీస్ అవ్వట్లేదు పూజా హెగ్డే సాంగ్లో, నాకు ఇప్పటికీ ఈ రోజుకి పూజా హెగ్డే దాంట్లో ఏ స్టెప్ వేసిందో లైక్ లేదు, ఎన్ని డ్రెస్సులు మార్చింది అంత ఐడియా ఉండదు. బట్ రామ్ చరణ్ స్టెప్లు అన్నీ గుర్తుంటాయి, ఇలా వేస్తాడు చూడు, అది ఫ్లోర్ మూమెంట్ వేస్తాడు ఒకటి, అది జానీ మాస్టర్ అనుకుంటా. జానీ మాస్టరే. అండ్ అగైన్ అది కూడా జానీ అండ్ రామ్ చరణ్ ఎక్కువ కాంబినేషన్, చాలా కాంబినేషన్లో చాలా పాటలు వచ్చినాయి, వాళ్ళిద్దరి సాంగ్ కాంబినేషన్లు బాగుంటాయి. అండ్ ఈ జిగేల్ రాణిలో ఒక గ్రేట్ థింగ్ ఏంటో తెలుసా, సగం టైము రామ్ చరణ్ లుంగి ఎట్ట పట్టుకుని ఇలా డాన్స్ చేస్తాడు, లుంగిని పట్టించుకోడు అసలు, లుంగి ఈజ్ ఎ ప్రాప్, నచ్చినట్టు ఎగురుతూ ఉంటుంది. అండ్ ఒక బేసిక్ స్టెప్ ఉంటుంది, ఇప్పుడు జిల్ 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 జిగేల్ రాజా అన్నప్పుడు వెరీ బేసిక్ స్టెప్ ఉంటుంది, తర్వాత ఒక స్టెప్ వేస్తాడు, అది ఎప్పుడు వేయలేడు.
అండ్ ఆ పాటలో నేను గమనించింది ఏంటో తెలుసా, మోస్ట్ ఆఫ్ ద టైం రామ్ చరణ్ నీ మీద అంటే గొంతుక్కాల మీద కూర్చొని స్టెప్లు వేస్తావు. అవును ఇంపాసిబుల్ రా. నేను ఏమంటాను తెలుసా, అన్నిటికంటే కష్టమైన ఓకే ఫ్లోర్ మూమెంట్స్ ఆబ్వియస్లీ చాలా కష్టం, కానీ నువ్వు గొంతు కాలు మీద కూర్చుని ఒక కాలు ఇలా పైకి ఎత్తి ఇలా డాన్స్ అయ్యి చచ్చిపోతావు నువ్వు చేయలేవు. అలా చాలా స్టెప్లు వేస్తాడు రా. ఇలా అలా నడుచుకుంటూ పూజ యాక్డే ఇలా వెనక్కి వెళ్తూ ఉంటుంది, ఇలా నడుచుకుంటూ వస్తాడు. అండ్ సాంగ్ జరుగుతున్నంతసేపు చిట్టి బాబు ఎక్స్ప్రెషన్ లేస్తాడు రా. అసలు క్యారెక్టర్ నుంచి బయటికి రాడు. త్రూఅవుట్ సినిమా ఒక క్యూరియాసిటీ ఉంటుంది చెప్పాను కదా. క్లోజ్అప్లు పెట్టుకున్నప్పుడు కూడా నువ్వు చెప్పేది నాకు, నువ్వు పాడేది నాకు వినిపించట్లేదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ అలా ఉంటాడు. ఏం క్రేజీ రా, క్రేజీ డాన్స్ అసలు కుమ్మేస్తాడు. సూపర్ సూపర్. ఇంత మాస్ ఇంత నాటు చేసినాడు. మళ్ళీ ధృవాలో నీతోనే డాన్స్ అని చెప్పి అది వేరే. అందులో అర్బన్ ఫుల్ అర్బన్ కట్స్, అర్బన్ స్టైల్, మళ్ళీ లైలా లైలా మోడ్లోకి వెళ్తాడు. క్రేజీ రామ్ చరణ్ డాన్స్ నాకు చాలా చాలా ఇష్టం. ఎలాగో మనం తారక్ గురించి రామ్ చరణ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఆబ్వియస్లీ డాన్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ నాటు నాటు. ఎందుకంటే ద సాంగ్ దట్ బ్రాట్ అస్ ఆస్కర్. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాను, వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే నాటు నాటు ఈజ్ సో తెలుగు, 100% తెలుగు. అది అంటే ఒక తెలుగు ఎంత తెలుగైజ్డ్ నాటు నాటు వచ్చే సిచ్యువేషన్ కానీ అదే. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే నాటు నాటు ఈజ్ ఎ మూవీ ఇన్ ఇట్ సెల్ఫ్. దానికి ఒక స్టోరీ ఉంటుంది, ఒక అప్రెషన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ నడుస్తూ ఉంటుంది, డాన్స్ కైండ్ ఆఫ్ అప్రెషన్. అప్పుడు నువ్వు తీసుకొచ్చి ఇండియన్ నువ్వు ఫ్లెమెంకో సాల్సా ఇవన్నీ కాదు, నీకు నాటు తెలుసా అంటావు, నాటు గురించి చెప్తావు. ఇదంతా ఒక మూవీ ఇన్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇట్ ఈస్ సో తెలుగు. ఒక సిచ్యువేషన్ తెలుగు పాట వచ్చే సిచ్యువేషనే, ఒక తెలుగు సాంగ్ కూడా తెలుగు టైప్లో ఉంటుంది. అండ్ అలాంటి పాటకి వెస్ట్ అది మ్యాడ్ అయిపోయి రియాక్షన్లు ఇప్పటికే చూస్తే, నేను మొన్న బిహైండ్ అండ్ బియాండ్లో చూసినప్పుడు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే మనం, ఏంట్రా అది అంటే మనం ఆర్ఆర్ఆర్ రిలీజ్కి ముందు అఫ్ కోర్స్ ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు, సాంగ్ ఉంటుంది, కానీ ఈ సినిమా ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్లు సాంగ్ ఎలా పెడతాడు అనే క్వశ్చన్. దాని తర్వాత నాట్ నాట్ ఒకటి క్లిప్స్ వదిలేరు, సర్లే ఏదో పెట్టుంటాడు. నేను స్టోరీలో అంత నీట్గా వెళ్తుంది, దాని నుంచి అంటే ఆ సాంగ్ లేకపోతే నీకు అక్కడ చంక్ కనెక్ట్స్ అవ్వవు. ఓ ఇంతలాగా ఇట్స్ నాట్ ఇంటిగ్రేట్ చేశారా, ఇంటిగ్రేట్ కూడా కాదు, అది ఎలా ఉంది నీకు. సాంగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టోరీ. ఇంపాసిబుల్ రా అది. నీకు అక్కడ ఓన్లీ రాజమౌళి అండ్ విజేంద్ర ప్రసాద్ కెన్ డూ దట్. అదే కదా, నీకు అక్కడ రేసిజం చెప్తాడు, తెలుగు కల్చర్ చెప్తాడు, అక్కడి నుంచి కామరాడరీ బిట్వీన్ టూ బెస్ట్ ఫ్రెండ్స్ అది కూడా చెప్తాడు. క్రేజీ. అరే నువ్వు ఫస్ట్ టైం థియేటర్లో చూస్తున్నప్పుడు సాంగ్ అంతా అయిపోయి లాస్ట్లో ఇద్దరు ఇలా చూసుకుంటారు చూడు, ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఒక యుఫోరియా ఉంటుందిరా అసలు. దట్ ఫీల్, రాజమౌళి గివింగ్ సమ్ టైమ్ ఫర్ ఆడియన్స్ టు స్క్రీమ్ ద హెల్ అవుట్ కొంచెంసేపు అలా. అండ్ మ్యాజిక్ ఏంటో తెలుసా, ఈవెన్ రాజమౌళి గారు కూడా సర్ప్రైజ్ అయింది ఏంటంటే, ఓకే ఇది ఇండియన్ ఎమోషన్, ఇండియన్స్ ఆబ్వియస్లీ అవుతారని నాకు తెలుసు, నేను అందుకే డిజైన్ చేశాను. వెస్ట్ వాళ్ళు మ్యాడ్ అయిపోయారు. మ్యాడ్ వెన్ రామ్ అండ్ భీమ్ సా దెమ్సెల్వ్స్ లైక్ దట్ ఈస్ ఎ సినిమా. అంటే సినిమాటిక్ మూమెంట్. నాకు అది ఎందుకు వర్కౌట్ అయిందో కూడా క్లియర్గా నాకు అర్థమైపోయింది. దే హ్యావ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ దేర్ ఫిల్మ్స్. వాళ్ళు దాంట్లో సాంగ్స్ ఉన్నా మౌంటేజెస్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అలాగా కట్టు సాంగ్స్ అనేవి ఉండవు. అండ్ రాజమౌళి బీయింగ్ రాజమౌళి, మన దాంట్లో సాంగ్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్, మెయిన్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్. నువ్వు దాంట్లో బాబ్ లాంటివి తీసావు, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తీస్తున్నావు. సో నువ్వు ఎంత పైకి పెట్టేసరికి అక్కడ డాన్స్లు సాంగ్లు లేని వాళ్ళకి చూసేసరికి దే లాస్ట్ దేర్ షిట్ లైక్ క్వైట్ లిటరల్లీ క్రేజీ. అండ్ ఇద్దరు కుమ్మ అవతలేస్తారు, హీరోలు ఇద్దరు అండ్ మీ అవతలేస్తారు. నాట్ నాట్ అనే స్టెప్ ఫేమస్ అయిపోయిందిరా. ఓకే, కొన్ని ఉంటాయి వాటితో వేసేది, అసలు చాలా స్టెప్పులు ఉంటాయిరా నీకు, కొన్ని అలాగా. ప్రేమ్ రక్షిత్ కూడా ప్రేమ్ రక్షిత్ చాలా నీకు, ప్రేమ్ రక్షిత్ కొంచెం తక్కువ మాట్లాడుకుంటాం ఈ కమర్షియల్ సినిమాలో, కానీ వస్తాడు ఇస్తాడు వెళ్ళిపోతాడు. నిజం
ఈ రాజమౌళి ప్రేమ్ రక్షిత్ ఎలా ఆడతాడంటే బాహుబలిలో ఫైట్లు కూడా కంపోజ్ చేస్తాడంట. అంతే మరి అది వేరే, అదంతా వేరే మీటర్ అది. క్రేజీ. నేను రాజమౌళి సినిమాలో ఇంత మంచి డ్యాన్స్ నెంబర్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదురా. ఎందుకంటే ఏగ తర్వాత బాహుబలిలో డ్యాన్స్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంటది? అంతేలే. నేను నాట్లు అలాగే ఉంటదేమో అనుకున్నాను నేను. నో, ఆర్ఆర్ఆర్లో నాట్లో ఆర్ఆర్ఆర్లో సో అనుకున్నాను. కానీ రాజమౌళి లైక్ ఎల్రా ఏం నేను మర్చిపో, నేను రూట్స్ మర్చిపో. అది హీరోలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు డాన్స్ ఏంటి, ఎవరికి ఏం కావాలో అన్నిస్తా. ఆ ఈక్వేషన్ క్రాక్ చేయడం క్రేజీ. ఆస్టానిషింగ్ థింగ్ ఏంటంటే ఐఎమ్ 200% షూర్ దట్ బాబు సినిమాలో కూడా హీ విల్ క్రాక్ దట్ రా. డాన్స్ కాదు కానీ అదే నేను అంటాను. ఇప్పుడు బాబు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అవన్నీ ఉంటాయి అండ్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ఉంటుంది. అదే నేను బాబు కొంచెం కోకిగా ఉంటాడేమో సినిమాలో అనుకుంటున్నాను నేను. మంచిదే కదా, లైక్ మనం అందరం ఎంజాయ్ చేస్తాం. బాబు కలేజా బాబు బయటకు వస్తే మామూలుగా అట్లా వచ్చేస్తుంది. నేనైతే ఎర్రెక్కిపోతాను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. లెట్స్ సీ. కమింగ్ టు బాబు మళ్ళీ. ఓకే, బాబు గురించి మనం అంతా మాట్లాడుకున్నాం రా. అంతా అంటే నేను సరియో సాంగ్ గురించి మాట్లాడా, బ్లాక్ బాస్టర్ గురించి మాట్లాడా. నేను ఇంకోటి మాట్లాడాలి, బ్లాక్ బస్టర్ కాదు, అదే మైండ్ బ్లాక్. ఇంకోటి మాట్లాడాలి, పోకిరి సినిమాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద బెస్ట్ డ్యాన్స్ నెంబర్ ఎవర్. డోలే డోలే అదొక పాప్ కల్చర్ రా. బాబు ఎంత గ్రేట్ అంటే అనిల్ కపూర్ వచ్చి ఇబ్బంది పెట్టేస్తుంటాడు స్టేజ్ పైన యానిమల్ ఆడియో లాంచ్లో. ఇబ్బంది ఇంకా అంటాడు బాబు దగ్గరికి వెళ్ళి. ఆయనేమో పెద్ద ఆయన ఏమంటాడు, బాబు ఏమంటాడు, ఓరు బాబు నన్ను వదిలేరా బాబు అని వచ్చి ఇంకా బాబు ఏం చేయాలో తెలియక అంటాడు. నేను తర్వాత ట్విట్టర్లో ఒక స్టోరీ పెట్టారా, బాబు ఎందులోనో ఏదో BTSలో నడుచుకుంటే వెళ్ళి ఇలా పెడతాడు, అలా పెట్టి పైన స్టెప్ ఏమంటున్నాడు ఏంటి అని ఉంటుంది. బాబు ఎక్స్ప్రెషన్ సూపర్ ఉంటుంది అక్కడ, సూపర్ బుర్రపాడు ఉంటుంది అసలు. ఈ మొబైల్ పిక్చర్ స్టోరీ క్రేజీ షిట్ అసలు. సో డోలే ఉంది, బ్లాక్ బాస్టర్. ఇంకోటి చెప్పనా, సేమ్ ఓన్లీ బాబు కెన్ పుల్ దట్ ఆఫ్. సార్ వస్తారు, నిజమే, వేరే అది క్రేజీ. అండ్ ఇంకొక డాన్స్ నెంబర్ ఇది చెప్పకుండా నేను ఆపేస్తే వీడియోకి ఇంటికి వచ్చేస్తాను. అది నీకోటి చెప్పనారా, సమ్వేర్ ఆర్ పీపుల్ ఇన్ ద పాస్ట్ యూస్ టు గెట్ క్యారీడ్ అవే విచ్ ఈస్ నెసరీ, అది సర్వ్డ్ పర్పస్. వేర్ కాంప్లెక్స్ స్టెప్స్ కొంచెం ఆస్పిరేషనల్ డాన్సింగ్కి వెళ్ళిపోయారు. అంతే, ఫ్యాంటసీ అది. అంటే ఎవరు వేయలేని. నేను దానికన్నా బెస్ట్ చెప్పనా, రిలేటబుల్ డాన్సింగ్ పెట్టావు, అందరూ వేసుకునే, అందరూ వైబ్ అయ్యే. నువ్వు ఆస్పిరేషనల్ స్టెప్పులు పెట్టి ఆస్పిరేషనల్ డాన్సులు పెట్టావు అనుకో, చూసి థియేటర్ బయటకి వెళ్ళాకనో లేకపోతే ఒక రోజు సూపర్ రా అనుకుంటారు, మర్చిపోతారు. నువ్వు ఎప్పుడైతే నాట్లో వర్క్ అయింది అది ఎగ్జాక్ట్లీ. ఓ స్టెప్ వదిలి టిక్ టాక్ ఉన్నప్పుడు అందరూ ఏంట్రా, నీకు ఆస్కార్ కూడా అందుకే వచ్చింది, వెస్ట్ మొత్తం ఊగింది కాబట్టి వచ్చింది నీకు. ఎగ్జాక్ట్లీ. నీకు ఎప్పుడు వెన్ యు ఆర్ ప్లానింగ్ టు గో లార్జ్, లైక్ టు క్యాటర్ లార్జర్ ఆడియన్స్, రిలేటబుల్ డ్యాన్స్ నెంబర్లు ఉండాలి. మెయిన్లీ తీన్మార్ నాట్ ఉండాలి. ఈ మెయిన్లీ దీంట్లో వర్క్ అయింది అదే గుంటూరు కారం 2 songs కొరియోగ్రఫీ ఈజ్ అబ్సల్యూట్ బెస్ట్. ఎందుకంటే అందులో బాబు ఎంజాయ్స్, ఆ స్టెప్స్ మనం ఎంజాయ్స్, అందరూ ఎంజాయ్స్. అయ్యి బాబోయ్, మామ ఎంతైనాలో ఆ బిట్ ఉంది చూడు, అన్న సర్రా సూరం, అది ఎంత బాగా వేసాం. కుర్చీ మడత పెట్టి కూడా అంతే ఉంటుందా? కుర్చీ మడతపెట్టిలో శ్రీలీల బాబు డాన్సింగ్ అనగానే నేను అనుకున్నాను, నేను బాబు ఇంటర్వ్యూలో, సుమా ఇంటర్వ్యూలో బాబు అంటాడు, నేను క్రాక్ చేశానండి, అర్థమైపోయింది నాకు, నీకు అర్థమైందని మాకు కూడా అర్థమైంది. మైండ్ బ్లాక్లో ఓకే హీ క్రాక్డ్ అది ఇది, బట్ స్టిల్ ఇప్పుడు జరిగింది చూడొకటి, అది వేర్రా. వెన్ హీరో రియలైజెస్ దట్ ఓకే నేను నా జోన్ ఏంటో నాకు అర్థమైంది. అరే కుర్చీ మడతపెట్టులో కొన్ని స్టెప్పులు ఉంటాయిరా. ఇప్పుడు కుక్కు అన్నప్పుడు ఇద్దరు బుగ్గ రాసుకొని ఇలా వేసి మళ్ళీ ఇలా అంటారు. సూపర్ ఉంటుందిరా, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. బాబు కుమ్మేస్తాడు ఇలా అసలు సూపర్. దట్ ఈస్ బాబు, దట్ ఈస్ వైబ్. నీకు మావ ఎంతైనా సాంగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బాబు క్యారీస్ వన్ మోడ్, మదర్తో బ్రేకప్ అయిన మోడ్ అది ఓకే ఉందా, దాని నుంచో స్టెప్ వేస్తాడు చూడు, అన్నా సర్రాస్వరం అన్నప్పుడు
డ్యాన్స్లో స్టెప్లు ఎంత బాగా వేసినా ఈ పాట చాలా ఇంపార్టెంట్. బాబుకు వరకు ఆ సర్రా సర్రా స్వరం నీకు రమణగాడు ఫేమస్ అయింది అందుకు. నువ్వు స్టెప్పుల్లో కూడా మూడుని క్యారీ చేసాడు. అది మంచి స్టెప్పులు. శేఖర్ మాస్టరే కదా కుర్చీ మడత పెట్టి శేఖర్ మాస్టరే. ఇది కూడా నాకు తెలిసి శేఖర్ దానికి ఎవరో ఐ డోంట్ నో, కానీ శేఖర్ మాస్టర్ మాత్రం క్రాక్ చేశారు. అండ్ పర్సనలీ చెప్పాలి, శేఖర్ మాస్టర్ మీరు చాలా సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ఎన్టీఆర్ సార్కి చేశారు, బన్నీ అన్నకి చేశారు, అన్నీ చేశారు. కానీ బాబుకి చేశారు చూడండి, అక్కడ మీరు చాలా సక్సీడ్ అయ్యారు. మైండ్ బ్లాక్ కూడా శేఖర్ మాస్టర్. అక్కడ మీరు చాలా సక్సీడ్ అయ్యారు. బికాజ్ ఆయనే చెప్పారు చూడండి, నేను ఇప్పుడు క్రాక్ చేశాను, ఐఎమ్ ఏబుల్ టు క్రాక్ ఇట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఇంకోటి చెప్పనా, బెస్ట్ డ్యాన్స్ నెంబర్లని శేఖర్ మాస్టర్కి ఇచ్చేస్తారు. ఎందుకో చెప్పనా, ఒకటి అలాగే సాంగ్ బాగుందంతా ఓకే, ఇంకోటి ఏంటంటే హుక్ స్టెప్లు పెడతాడు. బెస్ట్ హుక్ స్టెప్స్. హుక్ స్టెప్ అనేసరికి ఏమవుద్ది, మన హీరో వేస్తాడో మనం కూడా వేయాలి అనేది ఎక్కడో చోట ఉంటుంది కదా. శేఖర్ మాస్టర్ క్రాక్ దట్. నువ్వు ఏ సాంగ్ తీసుకున్నా, రేపు బాద్షా సినిమాలో బంతిపూల జానకిలో ఉంటుందిరా, అలా ఏదో ఒకటి. బెస్ట్ హుక్ స్టెప్ ఇన్ శేఖర్ మాస్టర్స్ కెరియర్ ఈస్ కొడుకు తండ్రి అలాగా స్టెప్ వేస్తుంటే నాకైతే అలా ఉండిపోయాను నేను. అలాగా డ్రీమ్ కదరా నాకు ఇది. అది క్రేజీ. అది కూడా సాంగ్లో ఎంట్రీ, సాంగ్లో హీరో ఎంట్రీ. అది అమ్మో. ఓకే, వి టాక్డ్ అబౌట్ అవర్ స్టార్స్, మాట్లాడుకున్నాం అంతా ఓకే. ఐ విల్ కమ్ లేటర్ టు అనదర్ స్టార్, బట్ బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ డాన్సర్, దిస్ డాన్సింగ్ హీరో ఇన్ తెలుగు సినిమా. ఆయనే పెద్దగా సీరియస్గా తీసుకోడు, బట్ అట్లీస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ పర్సన్. ఈజ్ రామ్ పోతినేని. రామ్ పోతినేని ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ ఇన్ తెలుగు సినిమా రైట్ నౌ. 200% చెప్తా. దానికి నన్ను చెప్పమంటే నేను బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. అండ్ ఐ విల్ స్టార్ట్ విత్ హర హర రామ హర హర కృష్ణ. మస్కా బాబోయ్ మెంటల్ ఎక్కిస్తాడు. మెంటల్ అయ్యి బాబోయ్ పిచ్చిగా. దేవదాస్ నుంచి అలా అన్నిట్లోనూ డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు, కానీ మస్కాలో హరిహర రామ హరిహర కృష్ణ సంథింగ్ ఎల్స్. పీక్ రామ్ కుమ్మేస్తాడు. అందులో డు నాట్ ట్రై దిస్ ఎట్ హోమ్ అని చెప్పి వీటితో ఏవో చేస్తాడు రా, మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. ఏవేవో జరుగుతూ ఉంటాయి అక్కడ. ఏందిరా దుమ్ములు వేస్తూ ఉంటుంది, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏదో జరుగుతుంది, కుమ్మేస్తాడు డ్యాన్స్. మెంటల్స్. అండ్ రామ్, అండ్ ఫర్ మీ పర్సనల్లీ పీక్ ఆఫ్ రామ్స్ డ్యాన్స్ ఏంటో చెప్పనా, దిమాగ్ ఖరాబ్. దిమాగ్ ఖరాబ్లో నేను ఇక్కడ ఏమంటాను తెలుసా, ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నారు చూడు, శేఖర్ మాస్టర్ అప్పటి వరకు చాలా హీరోలు కంపోజ్ చేశారు. బన్నీ అన్న, తారక్ అన్న, వీళ్ళందరూ కంపోజ్ చేశారు కదా. బట్ శేఖర్ మాస్టర్ రామ్ పోతినేని చూడగానే దొరికింది పుంజు. అది నాలో ఉన్నదంతా బయటికి తెస్తా. అసలు నేను ఇప్పుడు నా డాన్సర్లను ఎలా చూస్తా, ఎంత కష్టమైన స్టెప్పులు ఇస్తానో అన్నీ ఇస్తా, మామూలుగా చేయనని చెప్పి. ఏంటి ఒక ఊపు ఉంటుంది పాటలో, రిపీట్ అవ్వవు. ఇప్పుడు ఏదన్నా నువ్వు చెప్పినట్టు వేసిన స్టెప్ మళ్ళీ వేస్తారు, కామన్ కదా. అంతే, ఉండదు, రిపీట్ ఉండదు. కొత్త స్టెప్పులు పడతానే ఉంటాయి. మధ్యలో బాటిల్ పట్టుకుని ఎలా అంటే ఏంటి ఏం జరుగుతుంది, ఇద్దరు హీరోయిన్లు కుమ్మేస్తారు. అసలు పాటే ఫుల్ స్పీడ్ పాట, ప్రాపర్ పూరి జగన్నాథ్ సాంగ్ అది. నీకు మొత్తం ఆన్ స్టెరాయిడ్స్, ఎవ్రీ వన్ ఆన్ స్టెరాయిడ్స్. అన్న అయితే కుమ్మేస్తూ ఉంటాడు, కుమ్ముతాడు ఇంకా. ఓకే, రామ్ ఇప్పుడు శేఖర్ మాస్టర్ని ఇంత సాటిస్ఫై చేశాడు కదా, జానీ మాస్టర్ వచ్చి అదేంటి శేఖరే చేస్తాడా, నేను చేయనా, నేను కూడా చేస్తానని చెప్పి టైటిల్ సాంగ్ ఉంటుంది, బిడలకు గే ఫికర్. అందులో ఈ స్టెప్ ఉంటుంది చూడు, అందులో చాలా మంచి వింత అన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గన్న పెట్టి ఏదో జరుగుతూ ఉంటది, అన్ని యాప్ట్గా ఉంటారా రామ్కి. ఆ క్యారెక్టర్కి, ఆ సంకి క్యారెక్టర్కి భయ్యా 100% న్యాయం చేస్తాడు. స్టెప్పులు అద్దరిపోతాయి, పిచ్చి కేక. అండ్ ఇస్మార్ట్ శంకర్ గురించి అలాగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మొన్న వచ్చిన డబుల్ ఇస్మార్ట్లో పాట ఉంది చూడు, పాట పేరు మర్చిపోయినరా. అందులో మధ్యలో శాలిబండ చంచల్గూడ అన్నప్పుడు స్టెప్పులు వేస్తాడు. ఒక అమ్మాయి వస్తుంది,
అమ్మాయితో డాన్స్ చేస్తాడు, కుమ్మేస్తాడు రా. పిచ్చిగా రామ్ పెట్టాడంటే ఎఫర్ట్స్ మామూలుగా పెట్టడం అన్నట్టు కుమ్మ అవతలేస్తాడు. మొన్న రీసెంట్గా వచ్చినట్లు కూడా బాగా వేసాడు రా, చుట్టూ తిరిగిన సాంగ్. స్కందాలు అద్దరిపోతాయి, చాలా బాగా వేసాడు. స్కందైన గంధర్బాయ్ స్కందర్బాయ్ చుట్టు చుట్టూ తిరిగిన అన్ని కుమ్మేశాడు. ఆ సాంగ్ కూడా రా, బుల్లెట్ సాంగ్ పిచ్చి ఫేమస్ అయింది కదా, అదే వారియర్. ఇంకన్నీ ఇంకా రామ్ డాన్స్ మాట్లాడితే వేరేలా ఉంటుంది. చాలా బాగా చేస్తాడు రామ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్. అది ఆయనకు కూడా తెలుసు, కాకపోతే మరి అదేలే. బట్ ఫర్ మీ డబుల్ స్మార్ట్ దిమాగ్ ఖరాబ్ అబౌవ్ ఎవ్రీథింగ్ అంటారు. నేను ఇప్పుడు వేరే హీరోకి వెళ్ళేసరికి నేను హీరోని చెప్తా. ఇందాక వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పార్ట్ను, డ్యాన్స్ నెంబర్లు పడతాయి కొన్నాటిలో, హీరోలు డ్యాన్స్ వేస్తారు కానీ మనం తర్వాత మర్చిపోతాం. ఇంకొన్ని ఏంటంటే విల్ టేక్ విత్ హోమ్. ఇంకో రకం చెప్తాను నేను ఇప్పుడు. ఆయన పిచ్చి ఎంజాయ్ చేస్తుంటాడు, గోల్ చేస్తుంటాడు స్క్రీన్ పైన, మనం దాన్ని కాకుండా మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. రవితేజ, అయ్యి బాబోయ్, నో వన్ కెన్ కొరియోగ్రాఫ్ హిమ్. రవితేజ డాన్సింగ్ ఫర్ మాస్ సాంగ్స్ ఈజ్ అ సపరేట్ సినిమా. ఎగ్జాక్ట్లీ. అయ్యి బాబోయ్, నాకు క్రాక్లో కోవిడ్లో ఎడారిలో ఉన్న మనకి క్రాక్ సినిమా వచ్చిందిరా, సూపర్ సినిమా. ఓకే వెళ్ళి కూర్చున్నాం, అందులో ఆమె పేరు అప్సరా రాణి. అయ్యి బాబోయ్, ఆ సాంగ్ పేరు కూడా మర్చిపోయినరా నేను. అబ్బా కరెక్ట్ టైం గుర్తురావురా. బిర్యానీ కాదు అది, మాస్ బిర్యానీ వేరే పాట. భూమ్ బద్దల్, భూమ్ బద్దల్, నా ముద్దుల సౌండ్, ఇలాంటివి కొన్ని రవితేజ ఉంటాయిరా. రీసెంట్గా ఆ సినిమాలో సాంగ్ కూడా సూపర్ ఉంటుంది. ఆ సాంగ్ మళ్ళీ మర్చిపోయింది రమ్మ సాంగ్ పేరు. అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా. అది అలా చాలా కొన్ని అయితే అసలు క్రేజీ. రవితేజ మెంటల్, ఓన్లీ రవితేజ కెన్ పుల్ ఆఫ్ హిస్ సాంగ్స్ అన్నట్టు. ఈడియట్, అదే నేను చెప్పబోతున్నా. ఓన్లీ రవితేజ కెన్ డూ దట్. ఓన్లీ కృష్ణలో కొన్ని పాటలు ఉంటాయి, ఏదో ఒక జోన్ ఉంటుంది. మిరపకాయ, నేను వెంకీ సినిమాలో కూడా మాస్తో పెట్టుకుంటే సాంగ్ ఏ సింగర్తో పాడిచ్చారో తెలియదు కానీ సేమ్ రవితేజ పాడినట్టే ఉంటుంది. రవితేజ నిజంగా అమ్మాయిని చూస్తూ పాడినట్టు ఉంటుంది ఆ సాంగ్. విచ్ ఇస్ వెరీ రేర్. నువ్వు అలాగ నీకు ఆ సింక్ రాదు. అజ్జి బాబు, అందులో స్టెప్పులు ఉంటాయి, ఆవిడ చూస్తూ పాడుతూ ఉంటాడు మధ్య మధ్యలో మేస్తాడు అసలు. ఇంకోటి ఏంటంటే రవితేజ డాన్సెస్లో జిగేల్ షర్ట్లు జిగేల్ ప్యాంట్లు కాదు ఒకప్పుడు సినిమాల్లో. ఇప్పుడు వెంకీ సినిమాలో సాంగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనలా ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు మనిషి. అదేం డ్రీమ్ సీక్వెన్స్ కాదు, రిలేటబిలిటీ. అక్కడ నాకు భలే ఇష్టం రవితేజ డాన్సింగ్. ఈజ్ క్రేజీ. చాలా ఉంటాయి, అది చూపులతో గుచ్చి ఉంటది, వెంకీలో అది ఉంటది, మాస్తో పెట్టుకుంటే చాలా బోల్డ్ పాటలు ఉంటాయి. అమ్మ నాన్న తమిళమ్మాయిలో చాలా ఉంటాయి. మంచుకొస్తావా సాంగ్ ఉంటది, చాలా పాటలు ఉంటాయి. ఓకే, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు, ఎందుకంటే ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ వన్ కొరియోగ్రాఫర్. ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు మిస్టర్ బచ్చన్. అబ్బచ్చా పాట ఉందా అసలు? ఆ పాట విని మనం ఈ సినిమా ఏటో అనుకున్నాం కదా, ఏదేటో వెళ్ళిపోయే సినిమా, మామూలుగా కాదు అంతే. ఆ పాటలో బ్యూటీ ఏంటో తెలుసారా? మోస్ట్ సింపుల్ స్టెప్స్, ఏంటి ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే. అండ్ ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు దిస్ మ్యాన్. హిజ్ నేమ్ ఈజ్ భాను మాస్టర్. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఒక ఫార్ములా క్రాక్ చేశాడు, ఏంటో తెలియదు కానీ ఆయన మైండ్ సెట్ నాకు చాలా నచ్చిందిరా. ఏంటంటే మనం తెగ ఊపున్న పాటలు, నువ్వు చెప్పినట్టు ఫ్లోర్ మూమెంట్లు, ఎగిరి మూమెంట్లు, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం జనాలకి ఎంత సింప్లిఫై చేస్తే జనాలు మనల్ని అంత ప్రేమిస్తారు. ఎగ్జాక్ట్లీ, జనాలకి స్టెప్పులు అంత నచ్చుతాయి అనే మోడ్లోకి వెళ్ళి అబ్బచ్చా ఒకటి, గోదావరి గట్టు మీద రామశిలక జయబాలయ్య ఆయన కదా, అది గుర్తులేదు నాకు, చెప్పండి తనో కాదు. గోదావరి గట్టు ఈజ్ ఎవ్రీథింగ్. అందరు ఎలా ఆంటీలు అంకుల్స్ మెంటల్ ఎక్కిస్తారు. నేను ఈరోజు మేము చూసా, బ్లాక్గా ఉంది హెర్ అని పెట్టి, నువ్వు మా ఫ్యామిలీకి నచ్చవో అంటేని అనిల్ రావు ఇప్పుడు ఇలా ఉంటాడు రా, ఇలా ఉండి రియలీ మెంటల్. సో అసలు భాను మాస్టర్ అనే ఆయన చేసే కొరియోగ్రఫీ నాకు భలే అనిపించింది. రీసెంట్ టైమ్స్లో ఒక రెవల్యూషన్ భాను మాస్టర్ ఈ క్లిప్ మీ వరకు వస్తే, ఫర్ సపోజ్ థ్యాంక్ యూ సో మచ్
ఫర్ బ్రింగింగ్ దిస్ జోన్ అండ్ ప్లీజ్ కంటిన్యూ ది సేమ్ జోన్. ఎరగొట్టండి అదే కుమ్మేస్తున్నారు. అది చాలా చాలా రేర్, హ్యాట్స్ ఆఫ్. చాలా రేర్ క్వాలిటీ. కుమ్మేస్తున్నారు ఆయన. ఈరోజు విశ్వక్షేందో పాట వచ్చింది లైలాలోనా, ఆ లైలాలోని ఫుల్ మాస్ పాట. అందులో కూడా స్టెప్లు ఎలా ఉన్నాయి తెలుసా? మాస్గా ఉన్నాయి బట్ కష్టంగా లేదు. దట్ ఈస్ ఆ జోన్ పట్టుకోవడం చాలా చాలా కష్టం. కష్టం. అవును. బట్ ఇట్ ఈస్ గుడ్ దట్ హీరోస్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీ వన్, డైరెక్టర్స్ ఆర్ ఆల్సో ఫీలింగ్ లైక్ ఏం మాస్టర్ ఏం చేశారు, ఏం చేయలేదు, ఇది నేను కూడా చేస్తా కదా అనకుండా ఏందది పులి పుల్లాగా ఉంది గ్రాఫిక్స్ ఏమి గ్రాఫిక్స్ పెట్టు అలా కాకుండా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నైస్. క్రేజీ. నెక్స్ట్ ఇంకో హీరో ఉన్నారు. దిస్ హీరో ఆల్సో, దిస్ మ్యాన్ ఈజ్ వెరీ టాలెంటెడ్. వీ హ్యావ్ సీన్ హిమ్ డాన్స్ సో మెనీ టైమ్స్. బట్ భయ్యా కొంచెం అంత ఆయన కూడా అంత పట్టించుకోవడానికి ఉంటాయి. నితిన్ రీసెంట్లీ హీ గేవ్ వన్ సాంగ్ అండ్ దెన్ బ్రో లెఫ్ట్ చిల్గే. ఆ సినిమా కూడా లెఫ్ట్. మాచర్ల నియోజకవర్గం. ఆ సినిమా ఒకటి ఉందో నా పాట వల్లే తెలుసు. రా రెడ్డి నన్ను ఎట్టాగా పిలిచిన రెడ్డి. మధ్యలో కొన్ని చేశాడు రా. టక్కరి, అయ్యి రెచ్చిపో ఆటాడిస్తా ఆటాడిస్తా. అరే హీరోయిన్లు చెప్తా ప్రతి సినిమాలో. టక్కరిలో సదా, సదా, రెచ్చిపోలో ఇలియానా, ఆటాడిస్తాలో కాజల్ అగర్వాల్. నీకు ఏమనుకుంటున్నావు? టక్కరిలో నీకు ఇంకోటి నీకు నితిన్ గురించి ఇంకోటి చెప్తా. నితిన్ వర్క్ విత్ ఆల్ బిగ్ డైరెక్టర్స్. రాజమౌళితో సై, వివి వినాయక్ తో దిల్లు, రాఘవేంద్ర రావు గారితో అల్లరి బుల్లోడో ఏదో చేశారు, కృష్ణవంశీతో శ్రీయాంజనేయం, పూరి జగన్నాథ్ తో హార్ట్ అటాక్. నేమ్ డైరెక్టర్ సుకుమార్ తో తప్ప అందరితో చేసినట్టు అనిపిస్తుంది. జగన్ కూడా సుకుమార్ తో చేస్తాడు. ఇంకో అది రామ్ వర్క్ విత్ ఎవ్రీ బిగ్ నితిన్. సారీ నితిన్ వర్క్ విత్ ఎవ్రీ బిగ్ డైరెక్టర్. అవును. నాకు అమ్మి అమ్మి సాంగ్ ఇష్టం. అమ్మ రాజశేఖర్. టక్కరి డైరెక్టర్ కూడా అమ్మ రాజశేఖర్. బాగుంటది. అందులో స్టెప్ కూడా అది కూడా వేసి వాళ్ళు. అండ్ ఇంకొకటి అదే టైంలో ఏంట్రా అది, ద్రోణ. ఆ ద్రోణ సినిమా బాగానే ఉంటది. ప్రియమని హీరోయిన్. నీకు తెలుసు కదా, ద్రోణ ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ కొరియోగ్రఫీస్ ఆఫ్ జానీ మాస్టర్. ఓ కదా, ది ఫస్ట్. ఓ ఎస్ మేబీ ఇట్ ఈస్ ది ఫస్ట్ ఏమో నాకు గుర్తులేదు కానీ వన్ ఆఫ్ ది ఫస్ట్. అప్పటి నుంచి జానీ మాస్టర్ కొట్టుకుంటూ వచ్చి బట్ క్రేజీ రా. అంటే అప్పట్లో నితిన్ చాలా మంచి మంచి డాన్స్ నెంబర్లు ఉంటాయి. హార్ట్ అటాక్ లో రాను రానంటేనే చిన్నదో కుమ్మేస్తాడు డాన్స్. చాలా బాగా చేస్తాడు నితిన్. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ది స్టార్ హీరో who has this peculiar style of dance. ఆయన డాన్స్ చేయగలడు కానీ ఎక్కువ చేయడు. ఓకే, ప్రభాస్. అచ్చా, ఊరుకో షాడోని పెట్టి సినిమాలు చెప్తుంటే డాన్స్ అంటావు. ఇప్పుడు అలాగే చేయడలే. బట్ ప్రభాస్ డాన్స్ గురించి కొంచెం తక్కువ మాట్లాడుకుంటారని నా ఫీలింగ్. తక్కువ చేయడు అదొకే. నీకోటి చెప్తా చూడు. కానీ తక్కువ ఏ స్టెప్ గురించి మాట్లాడుకుంటారు, ఏ పాట గురించి మాట్లాడుకుంటారో చెప్తా. బుజ్జిగాళ్ళలో గిచ్చి గిచ్చి గుండె పిండి అనే సాంగ్ లో ఫ్లోర్ మూమెంట్ వేస్తాడు. అప్పట్లో ప్రభాసేనా ఇలా జీ అని చెప్పి ఫ్లోర్ మూమెంట్ వేస్తాడు. ఓ మై గాడ్, అయ్యి బాబాయ్ వాట్ ఈస్ దిస్ అనుకున్నాను నేను. ఏదో ప్రభాస్ దేనికి వస్తాడు రెడ్డి దేనికి వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ అంటాడు, మీరు వేవ్స్ చాలా బాగా చేస్తారండి అంటేనే వేవ్స్ కొంచెం మేనేజ్ చేస్తారు అని అది కొంచెం ఎడిట్లు అవి చేస్తారు. నాకు మోస్ట్ వాట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ డాన్స్ నెంబర్ ఆఫ్ ప్రభాస్, ఏవచ్చి బీపే వాళ్ళే. సూపర్ చేస్తాడు, సూపర్. అది గలగల అని గజ్జలతోటి ఛత్రపతిలో 2 సాంగ్లు నాకు చాలా ఇష్టం. ఏవచ్చి బీపే వాళ్ళలో ఒక స్టెప్ ఉంటుంది చూడు, అదే కుమ్మేస్తాడు. నీకు అలాంటిది మళ్ళీ దేంట్లో చూపిస్తాడు తెలుసా? డార్లింగ్ లో బుల్లే బంగారు లడ్డు బుల్లే సాంగ్ లో కొండల మీద చేస్తాడు, కొండల పైన వేస్తాడు. అలాగా ఉంది, డిఫరెంట్ గా చేస్తాడు ప్రభాస్. గుడ్. ఏదో ఉంది అదే అన్నట్టు ఉంటుంది. గుడ్. I want to give a special mention to one hero. This hero again ఇప్పుడున్న హీరోస్లో one of the best dancer. He should explore this side of himself more. అఖిల్. అఖిల్ సినిమాలో డాన్సులు ఉంటాయి. ఏజెంట్లో కూడా బాగానే వేసాడు రా. ఏమో ఏజెంట్లో నేను అదేలే ఐ అగ్రీ.
బట్ అఖిల్ సినిమాలో స్టార్టింగ్లో అరే అసలు అఖిల్ సాంగ్స్ బాగుంటాయి. అఖిల్ నువ్వు ఫస్ట్ ఆ సాంగ్ ఉంటుంది చూడు, ఫుల్ సిక్స్ ప్యాక్తో నేను అక్కడ ఉంది అంతలేని ఎనర్జీ, అయ్యి బాబు అందులో తెగేస్తాడు. అండ్ వన్ మోర్ మెన్షన్ ఇస్ బెల్లం బాబు ఆల్సో. బెల్లం బాబు వెరీ గుడ్ డాన్సర్, యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ డాన్సర్, చాలా బాగా సీన్ సినిమాలో చూసి షాక్ అయిపోయింది. అంటే నిజంగా అనిపించింది నాకు, చాలా కష్టపడ్డాడు, బాగా చేస్తాడు, నేర్చుకుని బాగా చేశాడు అని అనిపించింది. వెరీ వెరీ గుడ్ డాన్సర్. అంటే మంచి కట్అవుట్ ఉంటుంది రా మనిషికి, మంచి ఉంటాడు. నేను ఇంకా అన్ని డాన్స్ నెంబర్ల గురించి మాట్లాడుకుంటూ ఐ విల్ టాక్ అబౌట్ లారెన్స్. నాకు ఆగట్లేదు. లారెన్స్ యాజ్ హీరో అండ్ డాన్సింగ్ కొరియోగ్రాఫర్ గురించి ఓకే మాట్లాడతాను నేను. అఫ్ కోర్స్ ఆయన పాటలకు ఆయనే చేసుకుంటాడేమో, బట్ నేను నలుపు నేరేడంటే అనే సాంగ్ గురించి మాట్లాడతాను నేను. క్రేజీ పాట అది. సాంగ్ ఒక మెసేజ్ సాంగ్, అది అదో మెసేజ్, గివింగ్ మెసేజ్ టు సొసైటీ. డ్యూయట్ సాంగ్ మళ్ళీ అది, డ్యూయట్ అందులో డ్యాన్సు. అరే నువ్వు ఆ సాంగ్ చూస్తే అందులో కలర్స్ కూడా హీరోయిన్ వేసి ఆపోజిట్ కలర్లు వేస్తాడు. అయ్యి బాబాయ్ నల్ల కళ్ళద్దాలు పెట్టి జుట్టు వెనకాలకు పెట్టి పిల్లకేసి, అయ్యి బాబాయ్ నాకు ఆ సాంగ్ పిచ్చ నచ్చింది ఫస్ట్ టైం చూసినప్పుడు. ఎప్పుడైనా చిన్నప్పుడు యూసీ మ్యూజిక్లో, జెమినీ మ్యూజిక్లో, మా మ్యూజిక్లో ఈ పాట వేసినప్పుడు పిచ్చ ఎంజాయ్ చేసేవాడిని. మళ్ళీ డీలో మణికంఠ, ఆ అమ్మాయి పేరిట్రా తేజస్వి మణికంఠ వాళ్ళిద్దరు వేస్తారు. జిత్తు మాస్టర్ దానికి. జిత్తు ఈజ్ జానీస్ అసిస్టెంట్. అసలు నాకు పిచ్చ అప్పుడు అమ్మ పోలేరావు చాలా రోజులకి వీళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఈ సాంగ్ని అని చెప్పి పిచ్చ కాకుంటుంది ఆ సాంగ్. అందులో నుంచో సాంగ్ ఉంటుందిరా. లారెన్స్కి ఉంటారు కదా వీళ్ళు, అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ని. నీకు తెలుసు కదా, ఇది నేను తెలుసుకున్న ఫ్యాక్ట్. అదేంటంటే లారెన్స్ మాస్టరు కొంతమందిని దత్తత తీసుకున్నారు. ఎవరు? ఎలాగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ని తీసుకున్నారు కాదు, అప్కమింగ్ డాన్సర్స్ కొంతమందిని లారెన్స్ మాస్టర్ దత్తత తీసుకుని ఈజ్ ప్రొవైడింగ్ హిమ్ ఫైనాన్షియల్ ఎయిడ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు కెరియర్లో గ్రో అవ్వడానికి ఏం కావాలో అవన్నీ చేస్తున్నారు. మణికంఠ దత్తత తీసుకున్నారంటరా. మణికంఠ చెప్పాడు ఒక దాంట్లో. మణికంఠ అనే డాన్సర్ ఎవరైతే ఆ సాంగ్తో ఫేమస్ అయ్యాడో తనని కూడా లారెన్స్ మాస్టర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. సూపర్, క్రేజీ అసలు. ఆ మనిషే క్రేజీరా. అండ్ లారెన్స్లో ఇంత మంచి యాక్టర్ ఉన్నాడని నాకు కాంచనా ఓకే, కాంచనా ఈజ్ రెవల్యూషన్ ఫర్ సో మెనీ థింగ్స్. లైక్ ఆ సినిమా అదొకటి వేరేది. ఆ సినిమా నేను మన XXX చూసి జిగర్తానే XX ఏంట్రా బాబు, అరే ఎస్జే సూర్య లాంటి యాక్ట్ చేస్తే కష్టం రా కదా. అంటే లారెన్స్ డామినేట్ చేస్తాడు. మాస్టర్ లారెన్స్ ఓర్ బాబు ఇదేట్రా బాబు, ఈడ మామూలు మనిషి కాదు. అసలు ఏం స్టోరీ రా లారెన్స్ది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆ మనిషి. అయ్యి బాబు, లారెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా రైట్. ఎగ్జాక్ట్లీ. అండ్ స్టైల్ సినిమాలో అన్ని డ్యాన్స్ నెంబర్లే. అందులో అసలు నువ్వు లాస్ట్ సాంగ్కి నువ్వు కనుక వైబ్ అవ్వకపోతే కాదు నువ్వు, నీకు ఎమోషన్స్ లేవు. ఫేస్ ఆఫ్ డాన్స్ ఎన్నిరా ఛాలెంజ్ ఆట అప్పట్లో వచ్చిన అన్ని రియాలిటీ షోస్ రమ్మంటున్నా రంగంలో సిద్ధంగా ఉన్నా. సూపర్ సాంగ్, డాన్స్ అదరగొడతాడు అందులో. క్రేజీ. వి ఆల్మోస్ట్ రీచ్ ది ఎండ్ ఆఫ్ ది పాడ్కాస్ట్. బట్ ఫస్ట్ ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు ఎండ్ దిస్ పాడ్కాస్ట్ బై టాకింగ్ అబౌట్ దిస్ పర్సన్, సాయి పల్లవి. అండ్ నేను ఎందుకు సాయి పల్లవి గురించి ఒక సెగ్మెంట్లా మాట్లాడాలనుకుంటున్నాను అంటే, మన తెలుగు సినిమా అండ్ మన సౌత్ సినిమా ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. మేల్ డామినేటెడ్ అని నేను ఎందుకు అంటున్నా అంటే మార్కెట్ ఫోర్సెస్. ఎగ్జాక్ట్లీ, నేను అది దాని గురించి మాట్లాడుతున్నా. నీకు టికెట్లు ఎక్కువ తెగేది మేల్ హీరోస్ వల్లనే. దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఫీమేల్ యాక్ట్రెసెస్ హూ ఆర్ బ్రింగింగ్ దట్ రెవెన్యూ అండ్ ఆ పుల్లు తీసుకొస్తున్నారు థియేటర్స్కి. అండ్ ఇలాంటి ఒక ఇండస్ట్రీలో నీకంటూ ఒక జోన్ క్రియేట్ చేసుకోవడం అనేది యాజ్ ఎ హీరోయిన్గా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. యూ కమ్, యూ షైన్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్, యూ లీవ్, అంతే. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ దట్ ఈస్ ద నార్మ్. అండ్ సో మెనీ యాక్టర్స్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసేది, వాళ్ళు ఒప్పేసుకున్న ఫ్యాక్ట్ అది. కానీ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ సాయి పల్లవి? నేను లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పినట్టు
షీ హ్యాస్ కమ్ అవుట్ అండ్ షీ హ్యాస్ బికమ్ ఏ వాయిస్ ఫర్ సో మెనీ విమెన్ అవుట్ దేర్. అంటే ద వే షీ ఈజ్. సాయి పల్లవి మేకప్ వేసుకునే చాలా తక్కువ, మేకప్ వేసుకోరు ఆవిడ. సో షీ వాంట్స్ టు పోర్ట్రే హౌ షీ ఈజ్. నేను ఇలాగే ఉంటాను, నన్ను ఇలాగే సినిమాలో చూపించండి. కర్లీ హెయిర్, వెరీ న్యాచురల్, పింపుల్స్, ఆవిడ ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అండ్ యు నో వాట్ ఈస్ హర్ చామ్? ద డ్యాన్స్. షీఈస్ అ డాన్సర్. అండ్ నీకు తెలుసు ప్రేమంలో ఫస్ట్ టైం చూసినప్పుడు, ఇప్పుడు అక్కడ నివిన్ పాలి వాళ్ళు ముగ్గురు ఎలా షాక్ అయ్యారు, అది వాళ్ళు ముగ్గురే కాదు, థియేటర్లో అందరు చూస్తున్న అందరు. అప్పుడు దాకా శారీ కట్టుకొని అలా కామ్గా ఉన్న అమ్మాయి ఏం జరుగుతుంది ఇక్కడ అన్న ఆ ఎక్స్ప్రెషన్ అనేది మెల్లగా తర్వాత నివిన్ పోలికి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కానీ ఇప్పుడు మనం ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం అనమాట. అదే జోన్లో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వి స్టార్టెడ్ ఫ్రమ్ ప్రేమం కదా, విల్ కమ్ టు తండేల్ రా. తండేల్లో పాటలు వస్తున్నాయి, పాటలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ వాట్ ఈస్ దట్ డ్యాన్స్ మ్యాన్ ఆఫ్ సాయి పల్లవి? హైలెస్ వచ్చింది. మనం మన ఇద్దరం చూస్తున్నప్పుడు ఆ స్టెప్ షీస్ డూయింగ్ వన్ స్టెప్ బోట్ పైన, అప్పుడు నోట్ గమనించి నాతో అన్నాం, అదేంటంటే మీరు ఆ స్టెప్ ఇక్కడ మావాడు జస్ట్ స్క్రీన్ మీద జస్ట్ ప్లే చేస్తూ ఉంటాడు, అది చూడండి, ఆ చిన్న బోటు సాయి పల్లవి ఒక్కరే ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటారు, బోట్ ఊగుతుందిరా. బోట్ ఊగుతూ ఉంటుంది, ఎక్కడ స్టెప్లో ఏమి తేడా ఉన్న భయం ఏదో స్టూడియోలో వేసినట్టు నార్మల్ ఫ్లోర్ మీద ఊగుద్ది, ఆ బోట్ ఇలా ఊగుద్ది. మీరు చూడండి బోట్ ఊగుతూ ఉంటుంది. అండ్ షీ నెమలిలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆవిడ. అసలు షీఈజ్, ఆవిడకి ఒక్క డౌట్ కూడా లేదు మైండ్లో, అది మామూలు చేయలేరు, అది ఇంపెకబుల్. అది ఆవిడ డాన్సింగ్ స్కిల్స్. అరే నీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే డ్యాన్స్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, రామ్ చరణ్ సినిమా డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, సాయి పల్లవి సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి ఒకటి క్రియేట్ చేసుకున్నారు ఆవిడ. అరే వాట్ ఈజ్ సారంగ దర్యా, వాట్ ఈజ్ వచ్చిండే, ఏంటవి? నేను చెప్పను ఒక సాంగ్ రౌడీ బేబీ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. ఇప్పుడు వచ్చి ప్రభుదేవ అనకంటే, ప్రభుదేవ ఇస్ డైరెక్టర్ ఆఫ్ దట్ సాంగ్, కొరియోగ్రఫీ ఇస్ జానీ మాస్టర్. అరే ఆ సాంగ్లో ధనుష్ ఈజ్ క్రేజీ డాన్సర్, మనందరికీ తెలుసు. అందులో అయితే చూసుకుందాం నువ్వు నేను అన్నట్టే ఉంటుంది ఆ సాంగ్. అరే అందులో సాయి పల్లవికి మెయిన్ టఫ్ స్టెప్ ఇచ్చి పక్కన ధనుష్ని పెడతారా. కొన్ని బ్రేక్ స్టెప్ యూజువల్లీ హీరో వేస్తుంటే పక్కన హీరోయిన్ రియాక్ట్స్ టు, అంతే కదా. ఇందులో ఇద్దరు నుంచి వేస్తారు, ఏవో అన్ని ఏ స్టెప్ అయినా ఉంటుంది. అయ్యి బాబాయ్, షీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియా రైట్ నౌ పీరియడ్. ది బెస్ట్ అంటే నాకు అనిపిస్తుంది బాలీవుడ్లో శ్రద్ధ కపూర్ చాలా బాగా డాన్స్ చేస్తుంది, అలాగే ఇన్ ద సేమ్ వే హౌ తమన్నా ఎవ్రీవన్. సాయి పల్లవి సంథింగ్ ఎల్స్, సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. షీ ఈజ్ సమ్వన్ ఎల్స్ ఓన్లీ. అండ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ సాయి పల్లవి. ఇప్పుడు కొంతమంది అనొచ్చు ఆవిడ ట్రైన్డ్ డాన్సర్ కాదేమో, అది కాదేమో, ఇది కాదేమో అని. ఐ విల్ కమ్ బ్యాక్ టు ది సేమ్ పాయింట్. ఆవిడ ఏ డాన్సర్ అయితే మాకెందుకు, స్క్రీన్ మీద ఆవిడ డ్యాన్స్ చేసినప్పుడు చూసే మాకు ఎలా అనిపిస్తుంది. షీ వాజ్ ఎ డి కంటెస్టెంట్ మ్యాన్. సో చూసేటప్పుడు దట్స్ ది జాబ్ ఆఫ్ ఎన్ యాక్ట్రెస్. అంతే. నువ్వు శ్యామ్ సింగరాయ్లో ప్రణవాలయ్య చూసినప్పుడు ఏ ఎమోషన్ అయితే చూసావో, రౌడీ బేబీకి డాన్స్ చేసినప్పుడు ఏం చూసావో, ఇప్పుడు హైలెస్సాలో చూస్తు ఇన్ని వేరియేషన్లు ఉన్నాయి. మనిషి ఆ సాంగ్ కూడా వచ్చిందిరా శివుడిది సాంగ్, అందులో కూడా కుమ్మేశారు ఆవిడ. అదే గ్లిమ్సే మెంటల్ ఎక్కిచ్చారు ఆవిడ గ్లిమ్స్లో. షీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ అండ్ షీ ఈజ్ అ బ్లెస్సింగ్ టు దిస్ ఇండస్ట్రీ. సాయి పల్లవి ప్లీజ్ డాన్స్ మోర్, వీ లవ్ యూ, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకో స్పెషల్ మెన్షన్, రీసెంట్ టైమ్స్లో ఏంటి 2 yearsలో ఎంత వచ్చేచ్చా అంటే శ్రీలీల. ఓ యా మ్యాన్, ఐ అగ్రీ. అంటే ఐ అగ్రీ. మహేష్ బాబు సేయింగ్ ఈ పిల్లతో డాన్సా, మరి అదే కదా. అయ్యి బాబాయ్ శ్రీలీల మామూలుగా కదరా బాబు, అది ఇంకొక, అది అంటే వేరే జోన్. అది నువ్వు తక్కువ టైంలో చాలా ఎక్కువ సినిమాలు చేస్తావు, ఓకే. ఆ ఎక్కువ సినిమాల్లో కూడా వచ్చి వెళ్ళిపోయి చాలా మంది అలా చేస్తారు. నువ్వు మంచి డాన్సర్వి అనేది ఒకటి. అరే నువ్వు నీకంటూ సినిమాలో ఒక డ్యాన్స్ సాంగ్ కాదు, అది ఒక బిట్ పెట్టి అదంతా చేయడం అంటే
నువ్వు నీకంటూ ఓ సినిమాలో నీకు మార్కెట్ని సృష్టించుకున్నావు చూడు, నీకంటూ స్పేస్. సినిమా ఆర్ట్ పంజాబ్ వేసిన ఆదికేశవాలు ఎంట్రీ సీన్, అదే ఆమె ఎంట్రీ సీన్ అంతే. ఎంట్రీ సీన్ కదా నాది, పిల్లలందరూ డాన్స్ చేస్తూ ఉంటారా, ఆమె ఎంట్రీ సీన్, ఆల్ ద సాంగ్స్, ఆమె ఎంట్రీ సీన్. అది వర్క్ అయిందో వర్కౌట్ అవ్వట్లేదు కదా, ఐ యామ్ టెల్లింగ్ దట్ ఈస్ అది యూజువల్లీ హీరోలు చేస్తారు. స్కందాలో నీ చుట్టూలో అయిపోయి కుమ్మేస్తారు ఇద్దరు, ఎక్కిస్తారు ఇద్దరు. పీక్ డాన్సర్ అసలు ఫస్ట్ పెళ్లి సందడిలోనే బాగా చేసి ప్రూవ్డ్ హెర్సెల్ఫ్. ఇంకా ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇక్కడ వరకు మీరు వీడియో చూసినందుకు. మేము యాక్చువల్లీ వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ డాన్స్ నెంబర్స్ ఎట్సెట్రా, బట్ కాన్వర్జేషన్ అటే వెళ్ళింది అని నేను అనుకుంటున్నా. మేము మిస్ చేసిన యాక్టర్స్ ఆర్ సాంగ్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్రణయ్ ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ప్రణయ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రణయ్ సెకండ్ ఛానల్ ఉంటుంది, అందులో వ్లాగ్స్ చేస్తాడు. నా సెకండ్ ఛానల్లో నేను కూడా కొత్త కాంటెంట్ ట్రై చేస్తున్నా, అది మీకు ఇప్పుడు చెప్పను, వచ్చేస్తుంది. ఆ కాంటెంట్ కూడా మీకు నచ్చుతుందని పక్కా చెప్తున్నాను నేను. సో అన్నీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, కుమ్మేద్దాం, ఓకేనా? ఎస్. అండ్ ఆల్సో మేము ఇక్కడ కాదు, ఇక్కడ వారానికి ఒకసారి అలా కనిపిస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో అసలు రచ్చ జరుగుతూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ ఫాలో అవ్వకపోతే మరి మీదే ప్రాబ్లం. డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, ఫాలో అయిపోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ, నాట్ సారీ, సైనింగ్ ఆఫ్. బై బాయ్.